ఈరోజు ఎపిసోడ్ మొత్తం క్లియర్గా చూశాక లైవ్ ఇంకా నేను చూడలేదు, ఎందుకంటే ఆ శాక్ టాస్క్ ఒకటే చూడలేదు, మిగతా అంతా చూశాను. ఎందుకంటే అది ఎపిసోడ్ వచ్చినప్పుడు జరిగింది కాబట్టి. ఈ రివ్యూ వన్ ఆఫ్ ద బెస్ట్ రివ్యూస్ ఇన్ మై ఎంటైర్ కెరీర్ అని నేను ఫీల్ అవుతున్నా. ఓన్లీ ఫ్యాక్ట్స్ ఉంటాయి, నిజాలు మాత్రమే ఉంటాయి. ఆ సైడ్ ఈ సైడ్ ఏ సైడ్ కాకుండా నిజాలు మాట్లాడతా పచ్చిగా. ఈ నిజాలు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఫ్యాన్ గ్రూపుల్లో లేకుండా షోలాగా ఎపిసోడ్లాగా చూస్తారో వాళ్ళందరికీ భయంకరంగా నచ్చుద్ది ఈ పర్టికులర్ ఎపిసోడ్ రివ్యూ. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. ఫస్ట్ నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది, ఈ వీడియో ఫుల్గా ఉంటుంది, కొంచెం లెంతే ఉండొచ్చు, 40 to 50 minutes కూడా ఉండొచ్చు. కానీ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. 2xలోను 3xలోను 1.5xలోను ఎలాగైనా చూడండి. కానీ వీడియో మొత్తం చూసిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరు ఒపీనియన్ కామెంట్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మా. కమాన్ కొట్టు, లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు, కొట్టడమ్మా, కొట్టు లైక్ కొట్టావా? లైక్ కొట్టారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. సో ఇప్పుడు ఓవరాల్గా కళ్యాణ్కి శ్రీజాకి వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని ఇవ్వడం ఫెయిరా అన్ఫెయిరా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ క్లియర్ కట్గా నీట్గా చెప్తాను. ఫస్ట్లోనే చెప్తున్నాను, కళ్యాణ్ పడల ఆ పులిహోర రుద్దుడు ఏదైతే ఉందో తనుజ గారితో, అది ఆపకపోతే చాలా పెంట చేసుకొని బయటకు వస్తాడు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. కళ్యాణ్ ఆ పులిహోర రుద్దుడు ఏదైతే ఉందో, ఆ గోకుడు, ఆ రుద్దుడు, ఆ చెంపలు పట్టుకునేది, ఇవన్నీ ఖచ్చితంగా బ్యాడ్. నాకు అస్సలు నచ్చట్లేదు. అవతల అమ్మాయి, ఇది నువ్వు ఎవడు ఫ్యాన్ అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. కళ్యాణ్ ఫ్యాన్ అయినా కూడా చెప్పాల్సిందే, దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఫ్యాక్ట్ని. దీన్ని కూడా రుద్దుకుంటూ కూర్చుని అనుకో, నువ్వు కూడా రుద్దుకోవాల్సిందే, కష్టం. ఎందుకంటే అవతల అమ్మాయి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. ఇలా అంటున్నప్పుడు మళ్ళీ మాట్లాడు నువ్వు వెళ్ళు అన్నట్టు అంటున్నప్పుడు అర్థం ఏంటంటే నాకు నచ్చట్లేదు అని. అది అర్థం చేసుకోకుండా ఇంకా రుద్దు అంటుంటే గలీజ్గా ఉంటుంది. అది ఖచ్చితంగా నెగటివ్. ఇది మాత్రం తగ్గించుకోకపోతే కష్టం. నాగార్జున సార్ కానీ బిగ్ బాస్ టీం కానీ ఆట బాగా ఆడుతున్నాడు, విషయం ఉంది కాబట్టి కనీసం కొంత ఇంకొంచెం ఇంటూ ఒకసారి చెప్పారు, ఇంకంతకంటే ఎక్కువ చెప్పలే, మనిషికి పని చేస్తుంది కదా అన్నీ. ఒకసారి చేతులు పట్టుకోవడమే కాదు, ఆట కూడా ఆడని చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే ఇంకా బిగ్ బాస్ టీం అయినా నాగార్జున సార్ అని ఏం చేస్తారు? అది పరిస్థితి. దాన్ని ముందే చెప్తున్నాను. ఫర్దర్గా కూడా ఆ పర్టికులర్ పాయింట్ వచ్చినప్పుడు గట్టిగా చెబుతాం. వీడియో చాలా నీట్గా ఉంటుంది, పాయింట్ బై పాయింట్, బ్యాక్ ఫ్రంట్ వెనక ముందు టాప్ బాటం అన్నీ చెప్తా. ఫన్ కూడా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి దివ్య నిఖితారు ఎక్కడికెక్కడ పాయింట్ బై పాయింట్ ఉంటుంది. మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఏ పాయింట్ దగ్గర మీరు యాక్సెప్ట్ చేస్తారో ఆ పాయింట్ దగ్గర మీరు లైక్ కొట్టాలి. ఆ పాయింట్ దగ్గర మీరు కింద టైం ఫ్రేమ్ పెట్టి కరెక్ట్ ఉండాలని చెప్పాలి. ఇప్పుడు దివ్య గారు నైట్ ఒక్కరే కూర్చొని మాట్లాడుకుంటున్నారు, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని. మాటలు ఏంటంటే దివ్య గారు ఏమంటారంటే, ప్రతివాడు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, ఇక్కడ నేను ఊపిరి పీల్చినా కూడా దాని గేమ్ స్ట్రాటజీ అని అంటున్నారు. ప్రతిసారి ఎప్పుడు ఎవరి మీద బ్లేమ్ వేద్దామా, ఎవరిని బ్యాడ్గా చూపిద్దామా అన్నట్టుగా ఉంటున్నారు. మేము ఓడటంలో కరెక్టు, మేము ఆడటం అంటే శ్రీజ తట్టుకోలేదు, మేము ఆడటం అంటే శ్రీజ తట్టుకోలేదు. శ్రీజ తను గెలవడం కోసం, తను ఫస్ట్ రావడం కోసం అందరినీ ముంచేస్తుంది. తను గెలవడం కోసం, తను ఫస్ట్ రావడం కోసం అందరినీ ముంచేస్తుంది. ఇక్కడ ఫస్ట్ అన్న మాటలు తనుజ గారు ఏంటంటే, ఇప్పుడు గేమ్ ప్లాన్తో వచ్చి భరణి గారితో క్లోజ్ అయ్యారనే పాయింట్తో భరణి గారికి చెప్పారు. భరణి గారు వచ్చి ఇక్కడ చెప్పారు. సో దానివల్ల దాని మీద కోపంతో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అది ఆవిడ గేమ్ ప్లాన్తో వచ్చి ఉండొచ్చు, వైల్డ్ కార్డ్గా అలాగే రావాల్సిందే, ఇంకంతకుమించి స్ట్రాటజీ ఉండదు. ఒకవేళ అది స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్, ఎందుకంటే 5th పొజిషన్లో తనుజ గారిని పెట్టడం, భరణి గారిని ఫస్ట్ ప్లేస్లో పెట్టిన వ్యక్తితోనే క్లోజ్ అవ్వడం అనేది ఎవరికైనా అది స్ట్రాటజీగానే కనపడుద్ది. అది మనం తప్పదు, ఆవిడ సిచ్యువేషన్ అది తప్పదు. కానీ ఇక్కడ శ్రీజ గురించి చెప్పే పాయింట్లో అక్కడ ఏం చెప్తుందంటే, ఆవిడ మేము ఊదడంలో కరెక్ట్ ఆడాము అంటే శ్రీజ తట్టుకోలేదు. శ్రీజ తను గెలవడం కోసం, తను ఫస్ట్ రావడం కోసం అందరినీ ముంచేస్తుంది. అక్కడ ఒక డిస్కషన్ జరిగింది వీళ్ళ మధ్యలో చాలాసేపు, సంచాలకులతో వీళ్ళకి ఏంటంటే, ఆవిడ వాళ్ళు ఊదారు కదా, ఊదేది కరెక్ట్గా ఊదారు కానీ 2.5 minutes ఎక్కువసేపు ఊదాడు, ఆ ఊదిన దానివల్ల మీకు డిస్క్వాలిఫై చేస్తున్నాను మిమ్మల్ని కూడా అనేసి వీళ్ళ టీం గురించి చెప్పారు కదా. ఈ పాయింట్లో వీళ్ళ డిస్కషన్ 1-1 అయింది అక్కడ ఆ టాస్క్ తర్వాత. ఇప్పుడు ఏమంటుందంటే, శ్రీజ ఓడించడం కోసం, ఆవిడ గెలవడం కోసం, ఫస్ట్ రావడం కోసం అందరినీ ముంచేస్తుంది. అందరినీ ముంచేసే అంత నాకెక్కడా కనిపించలేదు. ఇది స్ట్రాటజీ పరంగా ఆవిడ వేసిన స్ట్రాటజీ వల్ల అన్నట్టుగా లాస్ట్లో వేసిన పాయింట్ ఇక్కడ వేశారు.
నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే శ్రీజ ఆ అమ్మాయి స్ట్రాటజీ అమ్మాయి చెప్పింది, అది వరస్ట్ స్ట్రాటజీ, దెర్ ఈజ్ నో డౌట్. దాంట్లో నేను నిన్న తప్పబట్టి ఈరోజు తప్పబడతా, కానీ ఆవిడ స్ట్రాటజీ వల్ల మిగతా వాళ్ళందరూ ఎత్తిపోయారంటే అవతల వాళ్ళు ఈవిడికంటే వరస్ట్. ఒకరి స్ట్రాటజీ నువ్వు ఎట్లా ఫాలో అవుతావు? అంత డమ్ముగా ఎలా ఉంటావు? నువ్వు గేమ్ కోసం రాలేదా? నీ ఏజ్ ఎంత? ఈవిడ కాదు నేను అక్కడ ఉండే వాళ్ళందరూ ఈవిడ స్ట్రాటజీ ఫాలో అయ్యారంటే, ఈవిడ స్ట్రాటజీ ఆవిడ ఫాలో అవ్వలేదు, గుడ్. దివ్య గారు ఫాలో అవ్వకుండా ఆవిడ ఆటలో ఆవిడ ఆడరు, కానీ ఈవిడ ఆట వల్ల మిగతా వాళ్ళది పోయింది అంటే నేను ఒప్పుకోను. దాంతోపాటుగా ఆవిడ ముంచడానికి ఏదైనా ట్రై చేస్తుంది అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే శ్రీజ ఇమానియల్ క్యాప్టెన్సీలో సపోర్ట్ చేస్తుంది, సంజన గారి క్యాప్టెన్సీలో సపోర్ట్ చేస్తుంది, తర్వాత ఇంకా చాలా టాస్కుల్లో చాలామందికి సపోర్ట్గా నిలబడింది. ఈవెన్ ఒక్క టైంలో డెమాన్ పవన్ క్యాప్టెన్సీ రిమూవ్ చేసే టైంలో నాగార్జున సార్తో కూడా స్టాండ్ తీసుకుని మాట్లాడింది. ఆ తర్వాత సరికి ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవతల మీద కన్సర్న్ చూపించిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. శ్రీజ కూడా అవతల ఓడిపోవడానికి స్ట్రాటజీలు వేసి ఓడిపోవడానికి ఎంత దూరమైన దిగజారుతుంది అన్నట్టుగా నాకు శ్రీజ విషయంలో నాకేం కనిపించలేదు, యాజ్ ఆఫ్ నౌ కనిపించలేదు. గేమ్లో ఇప్పుడు ఆవిడ ఉద్దేశం ఏముంటుందంటే అక్కడ ఏంటంటే ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈవిడేమనుకుంటారు, నిన్న బెడ్ గేమ్లో ఈవిడ తోసేసింది, ఆవిడకి ఆ కోపం ఉంటుంది, నన్ను తోసేయడానికి అబ్బాయిలతో పాటు ఈవిడ కూడా సహకరించిందని. ఆ కోపం ఖచ్చితంగా ఉంటుంది, అది ఆవిడని మాట్లాడిస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఆ బెడ్ గేమ్లో మనం గేమ్లాగా ఎలా చూడాలంటే మిగతా అమ్మాయిలు తనుజ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, రీతు కావచ్చు, రీతు కూడా సపోర్ట్ చేసుకోవచ్చు, సైలెంట్గా మనం ఎవరిని తోయకుండా ఉంటే మనల్ని తోయకుండా ఉంటారని సేఫ్ గేమ్ ఆడేవాళ్ళకంటే శ్రీజ ఏం చేసింది, అందరు దాంట్లో ఇన్వాల్వ్ అయింది, ఆవిడ కూడా తోయబడింది. దట్స్ గేమ్. సైలెంట్గా ఉంటే అయిపోద్ది, ఆవిడ కూడా ఎవరు శత్రువులు రారు, ఆట ఆడేవాడికి శత్రువులు ఖచ్చితంగా వస్తారు. అలాగే ఈవిడికి కూడా ఆ తోయడం కూడా మనసులో ఉంటుంది, అండ్ ఈవిడ చేసిన మిస్టేక్స్ కూడా శ్రీజ గారు ఆవిడ రిలేటెడ్గా ఉన్నాయి. దానివల్ల వీళ్ళిద్దరి మధ్య ఆ రైవల్ రేస్ కొనసాగుతుంది. అది లాస్ట్ మూమెంట్లో నీట్గా చెప్తాను, లాస్ట్లో వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు వచ్చింది, ఏంటి, ఇద్దరు వైపుల నుంచి మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ రంజితమే ఆ పాట వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి రాము భరణి గారితో మెయిన్ హౌస్లోకి యాక్సెస్ లేదుగా, ఫుడ్ ఒకటే కదా, మళ్ళీ నన్ను అడుగుతారేంటి వీళ్ళందరూ అనేసి రాము రాతోడి పరిస్థితి ఏంటంటే తాట తీసి వదిలేద్దాం, ఫుల్ నైస్ క్యాప్టెన్, గుడ్ క్యాప్టెన్ అనిపించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకని నేను నైట్ తనుజ గారితో కూడా ఇంటికి ఏదో పడింది కళ్ళు, నేను నైట్ తనుజ గారితో కూడా ఒక ఇష్యూ అయింది. తనుజ గారు ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టిన అందరూ చెప్తా ఉంటే తనుజ గారు రాము ఇదిగో పడుకోమ్మ, ఏ రాము పడుకోమ్మ అంటే తెచ్చాడు పెట్టినాడు, ఏ అనేది పెద్దగా అరిచేసింది. రాము కూడా సీరియస్ అయ్యాడు, ఈ కళ్ళలోకి ఏదో పోయింది, పెద్దగా అరిచేశాడు. రాము కూడా అది అనేసి వెళ్ళిపోయారు. తర్వాత కొంచెం ఇష్యూ అయింది. సో రాము స్ట్రిక్ట్గా అల్లాడిచ్చేద్దాం క్యాప్టెన్సీలు అనేసి ట్రై చేస్తున్నాడు, నిజంగానే అల్లాడిచ్చేస్తున్నాడు. యాజ్ ఆఫ్ నౌ గుడ్ సంచాలక్, గుడ్ క్యాప్టెన్ కూడా చేశాడు, కానీ కొంచెం యాటిట్యూడ్ మారినట్టుగా మనకే కనపడుతుంది, హౌస్ మేట్స్ కూడా కనపడుద్ది. స్టిల్ గుడ్, ఆ యాటిట్యూడ్ చేంజ్ ఉండాలి, లేకపోతే అక్కడ రామురాతో ఎవడు పడుచుకోవట్లా, పిల్లోడు అన్నట్టుగా ఆయన ఒపీనియన్ కూడా చెప్పనీయకుండా ఉన్నారు లాస్ట్ వీక్లో. కాబట్టి ఇంత కొంచెం యాటిట్యూడ్, ఆ పొగరు అవి చూపించకపోతే తన కట్అవుట్కి కనపడ్డు. మా ఊర్లో కూడా కొంతమంది కట్అవుట్స్ ఏముంటారు అంటే పిల్లల్లా కనిపించే వాళ్ళు ఎలా ఉంటారంటే అని పచ్చి బూతులు తిడుతుంటారు, వాళ్ళ స్టైల్ అది. ఎందుకంటే వాళ్ళు ఆ మాత్రం నోరు లేకపోతే నువ్వెంత అన్నట్టు తీసేస్తారు. అలాగే రామురాతోడు అతను పిల్లోళ్ళలాగా ఉంటాడు కాబట్టి అతను నార్మల్గా ఉన్నప్పుడు ఎవడు పడుచుకునేది అక్కడ. ఆ మాత్రం యాటిట్యూడ్ ఓవర్ చూపించాలి, నోరు మాట్లాడకపోతే కష్టం. ఎందుకంటే తను ఫేస్ చేశాడు, అది నాకేం తప్పు అనిపించలేదు. తర్వాత సరికి ఇమాన్యుయల్, రాము ఏంటి చెప్పడానికి మొహమాట పడుతున్నావా, ఇదిగో మా అమ్మను కూడా బయట పంపిస్తా, చెప్పు అందరూ చెప్పేసి బయట పంపని చెప్పేసి అందరూ అనేసి అంటున్నాడు. నెక్స్ట్ సరికి సంజన గారు ఇమాన్యుయల్తో నేను ఏడ్చి చాలా మాట్లాడానా అంటే ఆవిడ ఏడ్చిన దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే ఆవిడకి అన్యాయం జరిగింది, ఆడవడం తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు గెలుస్తారని వాళ్ళు ఊహించలేదు, ఎందుకంటే వీకెస్ట్ టీం అని వాళ్ళు ఫీల్ అయ్యారు. కాబట్టి గెలిచిన దానికి రిజల్ట్ రాకపోతే ఉడికిన భయంకర అసలు గెలవమనుకున్నారు వాళ్ళు. ఒరే నాయన గెలిచాము, ఈ మూమెంట్లో మనకు పాయింట్ రాకపోతే ఎట్లా ఆ బాధ వస్తుంది, ఆ డిప్రెషన్, ఆ ఏడుపు ఫ్యాక్ట్ నిజం. ఏడ్చిన తప్పులేదు, ఏడ్చారు. నాకు కూడా అనిపించింది 100 పాయింట్లు ఇచ్చి ఉండాలని. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏమన్నాడంటే ఓకేలే బట్ గేమే రద్దయింది కదా, సరే ఎడవడం తప్పులేదమ్మా, నీకు మంచిగా జరిగింది కదా, ఓకే నో ప్రాబ్లం, కానీ 100 వచ్చింటే బాగుండేది కదరా ఏమో అనేసి అనుకుంటున్నారు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి భరణి గారు డెమాన్తో మాట్లాడుతూ తర్వాత మాట్లాడు, భరణి గారి గేమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనిషి ఏమో మంచోళ్ళలాగా గ్యారెంటీగా ఉన్నారు, కానీ తనుజ గారితో డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా, ఏదున్నా డెమాన్తో వెళ్ళి కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుంది దివ్య అని, అక్కడ దివ్య ఉన్నారు, మళ్ళీ కొంచెం చూడు ఆ అమ్మాయి మరీ అట్లా ఇది చేసే అమ్మాయి కాదు, పర్సనల్గా తీసుకుంది తనుజ, దివ్య అట్లా పర్సనల్గా ఏం తీసుకోదు, క్రూక్డ్ మైండ్ సెట్ కాదు, చూడు చెప్పు ఒకసారి అని. డెమాన్ ఎందుకు చెప్పాలి, ఇప్పటికీ 2-3 సార్లు చూసాను డెమాన్ నువ్వు చెప్పు అనేది, ఇతను ఎందుకు చెప్తాడు, ఈయనే వెళ్ళి చెప్పొచ్చు కదా, ఈయనే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. దట్టు ఏంటి కామెడీ, తనుజ గారు డైరెక్ట్గా
ఈయనకే చెప్పారు భరణి గారికి. చెప్పినప్పుడు అప్పుడే డిఫెండ్ చేసి ఉండొచ్చు. అట్లా తనుజ ఏంటి అట్లా మాట్లాడుతున్నా, మాట్లాడచ్చు గట్టిగా. మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. నార్మల్గా మాట్లాడాడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు తనుజ గారి గురించి డెమాన్కి చెప్పమంటే ఎట్లా, నాకు అసలు నచ్చలేదు. అది ఏంటి అనేది అర్థం కావట్లేదు. పాయింట్ ఏంటి, ఆ గేమ్ స్ట్రాటజీ ఏంటి. మేబీ దాంట్లో పాజిటివ్ యాంగిల్ నేనే వెతుకున్నా. అంటే తనుజ గారు ఏదన్నా వెళ్తే మళ్ళీ అలుగుతారు, అంతేలే నాన్న నువ్వు అంటే ఇప్పుడు నేను ఎట్లానా అంటే నేను అనేసి రివర్స్లా అలిగినట్టుగా చేస్తారు. అనవసరంగా రాధనాథం ఎందుకు అనేసి అది చూసి తను బాధపడాల్సి వస్తుంది అనవసరంగా అనేసి ఏమైనా చేస్తున్నా పాజిటివ్గా తీసుకున్నా, లేకపోతే నెగిటివ్గానే కనపడింది నాకు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారి ఇమ్ముతో భరణి అన్న గురించి చాలా మాట్లాడాను. సారీ చెప్పాలి, ఇంకా చాలా సారీ చెప్పాలి. ఇది సారీ ఆల్రెడీ చెప్పేశారు ఆవిడ. ఇది నాకు తెలిసి అన్సీన్ వీడియో ఒకటి చేస్తున్నాను, అన్సీన్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. సారీ చెప్పేశారు. దీనికంటే ముందు, ఈవిడికంటే ముందు భరణి గారు 5 minutes టైం అడిగి దీని తర్వాతే అనుకుంటా సారీ చెప్పింది. దీని తర్వాతే అనుకుంటా ఎర్లీ మార్నింగ్ తర్వాత భరణి గారు పిలిచి 5 నిమిషాలు కూర్చోబెట్టి క్షమించమ్మా, ఎక్స్క్యూజ్ మీ అంటే, అన్నా నువ్వు ఒకటంటే నేను 4 అన్నానన్నా సారీ అనేసి ఇద్దరు వియంకులు కలిశారు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు తనుజ తర్వాత నాకే ఇచ్చేవాడు. సంజన గారు ఉండండి, తనుజ ఉంది, తనుజ తర్వాత నాకే ప్రిఫరెన్స్ ఇచ్చి కొత్త పిల్లలు వచ్చేసరికి కొత్త పిల్లకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. నేను సచ్చానా బతికానా అనేది కూడా కనుక్కోలేవట్లేదు. భరణి అన్నకి నేను ఎటు పోయినా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రిఫరెన్స్ అంతా దివ్య గారికి ఇచ్చారు. అది అందరి హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఉంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన అమ్మాయి ఆవిడ నిజంగా వైల్డ్ కార్డ్లో రావడమే శాపం. ఎందుకంటే ఆవిడ చూసి వచ్చి ఉన్నారన్నట్టు, నిజంగానే రియల్గానే వచ్చి ఉండొచ్చు, రియల్గానే భరణి గారికి కనెక్ట్ అయి ఉండొచ్చు. స్టిల్ ఏమనిపిస్తుంది అంటే ప్లాన్తో వచ్చి ఉంటారు, లేకపోతే 1 dayకే 2 daysకే ఎలా కనెక్ట్ అవుతారు. వచ్చిన తనుజ ప్లస్ భరణి గారు కూడా 1 day 2 daysకే కనెక్ట్ అయ్యారు. వాళ్ళేమి వారం 10 రోజుల తర్వాత నానాని పిలుచుకోవాలి. స్టార్టింగ్ 2-3 రోజులకే నానా వచ్చేసింది. సేమ్ అయ్యి ఉండొచ్చు. స్టిల్ వీళ్ళందరికీ ఆ బాధ, ఆ కోపం ఉంటుంది, మనల్ని రీప్లేస్ చేసింది ఆ అమ్మాయిని. తర్వాత వచ్చేసరికి ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఒకటి ఏదైనా నానుతూ ఉంటుంది, అయ్యో ఈవిడ మీద కోపం వచ్చి ఒకనొక టైంలో అది టపక్కన అయ్యి పాజిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది దివ్య లాంటి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు డెమాన్తో టాస్క్ అయితే మిస్టేక్ గురించి మాట్లాడాడు, మనల్ని కామ్ చేస్తుంది. టాస్క్లో అయిపోయింది అనుకో దివ్య, మిస్టేక్ గురించే మాట్లాడు, మనల్ని కామ్ చేస్తుంది, వదిలేసి దాని గురించి నెక్స్ట్ గేమ్ చూసుకుందాం ఉంటుంది. అలాంటి బిహేవియర్ కదా దివ్య. అది నిజమే, అది లైట్గా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటుంది ఆ అమ్మాయి. అవతల వాళ్ళకి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తే ఓకే ఏముందిలే అన్నట్టుగా లైట్ తీసుకుంటుంది. కానీ రుద్దుకుంటూ తనుజ గారు కొంచెం టెన్షన్ తీసేసుకొని అవతల వాళ్ళ బ్లేమ్ వేసి అరిచేసి గందరగోళం చేసేస్తారు. అది లేదు దివ్య గారు కూడా. నెక్స్ట్ వచ్చి సంజన గారు అయిపోయిన తర్వాత శ్రీజ రాముతో ఒక డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్లో రాము చిరాగ్గానే ఉన్నాడు, ఎందుకంటే అందరితో హడావిడిగా ఉండేసరికి ఈ లోపలికి వచ్చేదాన్ని బట్టి ఆ టెనెంట్స్ లోపలికి రావాలి బయట రావాలనే పాయింట్లో వచ్చి శ్రీజ నా చికెన్ ఉంది, చికెన్ చేసుకోవాలి, నేను లోపలికి రావచ్చు అంటే ఏదో అన్నాడు. ఏమన్నాడంటే చికెనా ఏంటి నువ్వు చేస్తావా ఏదో అనండి, నేను చెప్తాను ఎగ్జాక్ట్ పాయింట్ రాసావు. ఏమన్నాడంటే రాము ఓకే ఒకదానిది కాదు కదా, నా చికెన్ రాము చికెన్ దగ్గర ఉంది, వండించుకోవచ్చా, దగ్గరుండి వండించుకోవచ్చా అన్నాడు ఆవిడ. రాము నీ ఒక్కదానిది కాదుగా, ఇది రాంగ్ పాయింట్. రాము ఇక్కడ రాంగ్ పాయింట్. నీ ఒక్కదానిది కాదుగా అంటే ఆవిడ అన్నదా దగ్గరుండి వండించుకోవచ్చా అన్నది. నీ ఒక్కదానిది కాదుగా అంటే శ్రీజ అది నాది ఈవిడ కూడా నాది అని రిపీటెడ్గా అన్నారు. అప్పుడు రాము అన్నాడు ఒక్కదానివే తింటావా అనేసి అన్నాడు. నార్మల్గా అంటే శ్రీజ మాట్లాడేటప్పుడు కొంచెం నార్మల్గా అడుగు, అంత గీరగా మాట్లాడితే నేను అలాగే చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ అంత గీరగా లేదు, కానీ కొంచెం యాటిట్యూడ్ డిఫరెన్స్ అయితే క్లియర్గా వచ్చింది రాముది. అదే హౌస్లో వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, అది వాళ్ళ తప్పేం కాదు, ఎందుకంటే క్వైట్ డిఫరెన్స్ కనపడుతుంది. కానీ మనం చూసే వాళ్ళకి అనిపిస్తుంది అంటే అవతల వాళ్ళు లెక్క కూడా చేయట్లేదు కాబట్టి ఈ మాత్రం మార్పు ఉండాలని అనిపిస్తుంది. స్టిల్ వాళ్ళు మాట్లాడడంలో తప్పలేదు, వాళ్ళకైతే యాటిట్యూడ్ కనపడుతుంది, నిజంగానే మనకు కూడా కనపడుతుంది యాటిట్యూడ్ చేంజ్ అయినట్టు. కానీ అది గుడ్ యాటిట్యూడ్, మారాలి. మారకపోతే లూరు మాట్లాడట్లేదు అనిపిస్తుంది. ఇక్కడ ఆవిడ రియాక్ట్ అవ్వడం తప్పలేదు, అక్కడ ఉండే వాళ్ళందరికీ అదే అనిపిస్తుంది. తప్పని కాలు మీద కాలేసుకుని కూర్చోడాలు, ఆ డ్రెస్సింగ్ స్టైలు, ఆ యాటిట్యూడ్, ఆ కాన్ఫిడెన్స్ అన్నీ పెరిగాయి. ఇంకా ఆవిడ గేరగా మాట్లాడితే ఇక్కడ రాము ఏంటో పోయేటప్పుడే ఓకే సారీ అనేసి వెళ్ళిపోయి లోపల అందరితో మాట్లాడి శ్రీజ క్యాప్టెన్ అయినంత మాత్రాన్ని యాటిట్యూడ్ అవసరం లేదు రాము, నార్మల్గానే ఉండొచ్చాను కానీ రాము సారీ చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీజ క్యాప్టెన్ అయితే ఏంటో సంజన గారు మారిపోయాడు, రాము మారిపోయారు, ఏంటో వీళ్ళందరూ క్యాప్టెన్ అవగానే అంత మారిపోతారా అనేసి తనుజతో మాట్లాడుకుంటూ అయిపోయింది. నెక్స్ట్ లోపలికి వెళ్ళి రాము తను నచ్చినట్టు చేసుకుంటా పక్కన ఉండి అని తన ఉద్దేశము. ఇక్కడ లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాడు రాము దివ్య, ఇమాన్యుల్ అండ్ రీతుతో చెప్తూ అయ్యింది. ఇక్కడ బయట జరిగిందంతా చెప్తా ఉంటే రీతు కాన్ఫిడెంట్గా, రీతు కొంచెం స్టాండ్ తీసుకున్నట్టు తనకు నచ్చినట్టు చేయించుకుందాం అనేసి అన్నట్టు అబ్బా అది ఏం లేదు, పెద్ద విషయం కాదులే, తన ఒపీనియన్ అదిలే అన్నట్టుగా చెప్తున్న విధానం బాగుంది. నెక్స్ట్ కళ్యాణ్ రాము ఏమన్నాడు నా చికెన్ నేను తిన్నా అదేనేసి అలిగి కూర్చున్నాడు. ఇది అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్ పులిహోర స్టార్ట్ చేశాడు. దుప్పట్లేదు
దుప్పటి ఉంటే దుప్పటి నిండా డ్రమ్ములో ముంచి పైన వేసేసుకొని తడిసి 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 వాన వాన వెల్లువాయ అట్లా డ్యాన్స్ చేస్తా తడుపుకుంటూ వేసుకుంటా ఆ చిరాకంతా చూపించాలనిపించింది కళ్యాణ్ మీద. ఏంది స్వామి ఏజ్ డిఫరెన్స్ ఎంత? ఆవిడికి ఇతనికి ఏజ్ డిఫరెన్స్ ఉంది. అది ఏజ్ డిఫరెన్స్ ఉందని నువ్వు పిల్లబెచ్చావనేసి ఆల్రెడీ చెప్పింది ఆవిడ. అందరితో ఉన్న ఎఫెక్షన్ అందరితో ఎలా అలాగే మాట్లాడని కూడా చెప్పింది ఆవిడ. ఎలా చెప్తారో? కొట్టి చెప్తారా? తిట్టి చెప్తారా? ఏమని చెప్తారు అక్కడ హౌస్లో కెమెరాల ముందు? ఒక అమ్మాయి అంతకుమించి చెప్పలేరుగా. చెప్పిన తర్వాత కూడా ఏదో పులిహోర యాంగిల్ కలిపినట్టు ఆ మాట తీరు కానీ ఆ ఏజ్కు డిఫరెన్స్ ఉన్నట్టు కానీ చూపించకపోవడం కానీ అది అస్సలు నచ్చట్లేదు నాకు. కళ్యాణ్ ఇలా చేసుకుంటూ వెళ్ళిన ప్రతిసారి నాకు వరస్ట్గానే అనిపిస్తాడు. దట్ ఈజ్ వెరీ వర్స్ట్ ఫ్రమ్ కళ్యాణ్. తనుజతో బిహేవ్ చేసేది ఆ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పొద్దు మీరు. ఫ్రెండ్స్ లాగా కనపట్ల. ఆవిడ చెప్పేసింది ఆల్రెడీ ఆ యాంగిల్లో ఎఫెక్షన్ రుద్దుడు ఏ వరం మన దగ్గర పనిచేయదురా అన్నట్టు చెప్పేసింది. చెప్పిన తర్వాత కూడా ఈ యాంగిల్ ఒక్కటి నాకు అస్సలు నచ్చట్లేదు. క్లియర్గా ప్రతిదీ ఏదో అడిగినట్టు ఆ మాట్లాడే విధానం కూడా నాతో అడుగుతున్నాను బాబీ ఆ రేంజ్లో ఆ టోను అంతా మారిపోతుంది. ఈవిడ దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నానంటే ఇఫ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ సంబడి లైక్ మీ లైక్ ఈజ్ దట్ ఓకే సంబడి లైక్ మీ ఈజ్ దట్ ఓకే ఫర్ యూ అన్నట్టుగా అడిగాడు. తనుజ దీనికే నిన్ను చైల్డ్ అనేది అనగానే కళ్యాణ్ ఓకేనా నా ఏజ్కి ఇంతే మెచ్యూరిటీ ఉంది. అప్పుడు వేరే ప్లేస్లో ఉండి ఇమానుయల్ ఏమంటున్నట్టే రీతుతో ఆమె చిన్న పిల్లాడితో మాట్లాడినట్టే మాట్లాడుతుంది, ఆవిడకి ఏమి లేదు అన్నట్టుగా అంటున్నాను. ఆవిడ అలాగే మాట్లాడుతుంది, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది ప్రతిసారి కూడా. నేను లైవ్ చూస్తూనే ఉన్నా, ప్రతిసారి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. కూర్చునే విధానంలో ఇతనికి ఇట్లా కూర్చుంటే ఆవిడ ఇట్లా వంగి కూర్చోవడం కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు క్లియర్గా కనపడుతుంది. మనోడు ఆ ఏజ్ వల్ల లేకుంటే ఏజ్ వల్ల వచ్చిన ఇదే అసలు ఏజ్ వల్ల అలా చేస్తున్నాడా ఏజ్ వల్లే అలా చేస్తున్నాడని తెలియట్లే. రెండింటి తేడా ఉంది, మీకు అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కావట్లే. మనోడేమో తప్పు అయితే చేస్తున్నాడు. బిహేవియర్ కొంచెం ఆవిడ డిస్కంఫర్ట్. ఆవిడకి ఇష్టమైతే రుద్దు గిద్దు ఏమైనా చేయి, ఆవిడకి ఇష్టం లేనప్పుడు మనం చేయకూడదు, తప్పు. ఆవిడకి ఇష్టం లేనప్పుడు పదే పదే ఫోర్స్ చేసినట్టుగా ఉండకూడదు. వన్స్ నో ఈజ్ నో అయిపోయింది. ఆ తర్వాత తనుజ ఏం చెప్తుందంటే ఐ లైక్ ఎలాంటి వ్యక్తి కావాలి అన్నట్టు చెప్తుంది. ఐ లైక్ కూల్ అండ్ కామ్గా ఉండే పర్సన్. ఒకటే మాటతో టాపిక్ డీల్ చేయాలో, ఎన్ని మాటలు ఉండకూడదు. అలాంటి మెంటాలిటీ ఇష్టం అంటే తనుజ. ఇప్పుడు నేను నీకు ఎలా చెప్తున్నానో నాకు అలా చెప్పే పర్సన్, కూల్గా కామ్గా చెప్పే పర్సన్ కూడా కావాలనగానే కళ్యాణ్ సరే అన్నాడు. ఇదంతా పులిహోర యాంగిలే, క్లియర్. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ గురించి క్లియర్గా చెబితేనే మీకు లాస్ట్లోది కార్నర్ చేశారా టార్గెట్ చేశారా ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఈ టాస్క్ గురించి క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఏం జరిగిందంటే ఈ టాస్క్ మనం టాలెంట్ని బేస్ చేసే టాస్క్ కాదు, టాలెంట్ని మెజర్ చేసే టాస్క్ అసలే కాదు. ఇది కొంత లక్ ఫ్యాక్టర్ ఉండాలి, క్లియర్గా కొంత లక్ ఫ్యాక్టర్ ఉండాలి. ఫస్ట్ రౌండ్ తప్పించి మిగతా రౌండ్ అన్నిట్లో ఖచ్చితంగా కొంత లక్ ఫ్యాక్టర్ అయితే ఉండాలి. ఫస్ట్ రౌండ్ మాత్రం ఈజీ. కానీ ఆ ఫస్ట్ రౌండ్ ఏమైందంటే వీళ్ళు వీళ్ళకంటే ఈవిడ రంగులు వేస్తూ కూర్చోవడం వల్ల తనుజ గారు నీట్గా డ్రా చేశారు ప్రతి ఒక్కటి. అదే వాళ్ళకి కొంత మైనస్ కూడా అయింది. అది ఆవిడ తప్పు కాదు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో ఏం జరిగిందంటే అందరూ లోపలికి వెళ్ళి చూసి వచ్చారు. అదేంటంటే లోపల బొమ్మలు పెట్టుంటారు ఒక రూమ్లో. వీళ్ళలో ఒక జోడీలో ఒక పర్సన్ వెళ్ళి లోపలికి వెళ్ళి బొమ్మలు చూసుకొని వచ్చి ఒక డైనింగ్ టేబుల్ మీద రెడ్ క్లాత్ మీద ఒక పిక్చర్ పెడతారు. ఆ పిక్చర్ ఆ బొమ్మ ఆ వస్తువుని తీసుకొచ్చి ఇక్కడ డ్రాయింగ్ చేసేయాలి. అక్కడ చూసి వచ్చిన వేస్తే రిమైనింగ్ జోడీలో వేరే పర్సన్ దాన్ని చూసి లోపలికి వెళ్ళి వాళ్ళు మార్చేసి అలాంటి వస్తువులు ఎక్కువ పెట్టేస్తారు, కన్ఫ్యూజ్గా పెడతారు. అది తెచ్చుకోవాలి. అది తెచ్చేసి కరెక్ట్ వస్తువు కనుక గెస్ట్ చేసి తెస్తే 5 మంది వెళ్తారు, 5 మంది గెస్ట్ చేసి తెస్తే వాళ్ళకి ఆ హైయెస్ట్ పాయింట్లు అలా రౌండ్లో గెలిచినట్టు 100 పాయింట్లు వచ్చేస్తాయి. వాళ్ళు ఇంక నెక్స్ట్ రౌండ్ పార్టిసిపేట్ చేయాలి. అది టాస్క్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో రౌండ్ నెంబర్ 1 ఏం జరిగిందంటే ఫస్ట్ ఫ్లోరా గారు వెళ్ళి రాంగ్ తెచ్చుకున్నారు. ఇక్కడ ఫస్ట్ రౌండ్లో 3 మాత్రం బాగా ఆడారు. 2 మాత్రం సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారికి గేమే అర్థం కదా. ఫస్ట్ రౌండ్లో లోపలికి వెళ్ళి రెడ్ కార్పెట్ మీద కాకుండా ఏదేదో చూసుకొని ఏదేదో వచ్చి గీశారు. అది మరీ నాన్ సింగిల్ ఆడారు వాళ్ళిద్దరు. అది ఎందుకు అనేది నాకు అర్థం కదా. కానీ బాగా నీట్గా దివ్య గారు ఫాస్ట్గా గీసేశారు. డెమాన్ కూడా ఫాస్ట్గా చెలవడిగా గీసేశాడు. కొంచెం మీనింగ్ఫుల్గా అర్థమవుద్ది. ఈవిడ భయంకరంగా ఆర్టిస్ట్లా గీసేశారు, సూపర్ గీశారు తనుజ. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ లాగా చూడొద్దండి. ఒక జెన్యూన్గా ఎపిసోడ్ చూసిన పర్సన్గా చూసి నాది చూసిన తర్వాత మీరు గుండెల మీద చేసుకుని ఎపిసోడ్ చూస్తే మీకు అదే ఫీలింగ్ కలగదు. అంత జెన్యూన్గా చెప్తున్నాను, అంత జెన్యూన్గా ఎపిసోడ్ని పదే వెనక్కి పెట్టుకొని చూశాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ రౌండ్లో ఫస్ట్ దివ్య గారి గీగానే
ఈవిడ సంజన గారిది చూసి ఆవిడ లోపలికి వెళ్ళి రాంగ్ తెచ్చారు. దివ్య ఫాస్ట్గా గీయడం వల్ల ఆయన వెళ్ళేసి ఫస్ట్ అది పిక్ చేసుకుంటారు. పాయింట్ ఏంటి, ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి అందరిది చూడాలి, అందరిది చూసుకోవచ్చు, ఎవరిదైనా చూసుకోవచ్చు అనేది తెలీదు. దట్టు అక్కడ ఈ క్లియర్గా వినండి భలే హైలైట్ పాయింట్లు. దట్టు అక్కడ ఫస్ట్ రౌండ్కి ఒకటే పెట్టుంటారా, ఒక్కొక్కరికి ఒకటి పెట్టుంటారా, ఏంటి రెడ్ కార్పెట్ మీద ఎన్ని ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు. టాస్క్ అర్థం కావట్లేదు, లైవ్లో చూసిన వాళ్ళకి ఇంకా అర్థమవుద్ది. కాబట్టి ఫస్ట్ రౌండ్లో తనుజాది అయిపోయేంత వరకు నీట్గా ఉండిండు. ఆ లోపలే ఆయన తెచ్చేసాడు. తనుజాది అయ్యి చూసేసరికే కళ్యాణ్ వెళ్ళేసరికి భరణి గారు నీట్గా తెచ్చేసాడు క్రెష్ చేసి. ఎందుకంటే ఆవిడ రెడ్ కలర్ డాట్లు అయ్యి పెట్టేసింది, అర్థమయ్యేటట్టుగా గీసింది ఫాస్ట్గా దివ్య గారు. అప్పుడు ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ మిస్టేక్ లేదు. మిస్టేక్ ఉందంటే మీ ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో ఆవిడ గీసే లోపలే భరణి గారు వెళ్ళి తీసుకొని వస్తే హౌ కెన్ కళ్యాణ్ తీసుకొని వస్తాడు? ఛాన్సే లేదు కదా. అక్కడ అయిపోయింది, అది ఫస్ట్ రౌండ్ అయిపోయింది, అక్కడ మిస్టేక్ లేదు. నెక్స్ట్ భరణి గారు గుడ్ వెళ్ళేసి తీసుకొని వచ్చేసారు, అయిపోయింది సింపుల్గా. వాళ్ళు అవుట్ ఆఫ్ ది టాస్క్ గెలిచారు, 2 గుడ్. దివ్య గారు కూడా నీట్గా గీశారు, రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకొని కంగ్రాచులేషన్ చెప్పారు. రౌండ్ నెంబర్ 2 సంజన గారిది భలే తెలివిగా బిహేవ్ చేశారు, మంచి తెలివిగా, దాన్ని తప్పు పట్టలేం. ఎందుకంటే ఆవిడకి డ్రాయింగ్ రావట్లా, వెళ్ళి చూసేసి వచ్చారు. చూసేసి వచ్చి ఏమో ఎట్రా గీయాలి అనేసి డిసైడ్ చేసుకుంటే ముగ్గురు మనుషులు ఆ రౌండ్ గ్లోబ్ మీద ముగ్గురు మనుషులు ఇలా పట్టుకుంటారా నైస్గా, బట్టలు లేకుండా నిలబడుంటారు వాళ్ళు అబ్బాయిలు. సో ఆ పర్టికులర్ దాన్ని వచ్చి గీస్తే ఈవిడ అందరూ గీయడం స్టార్ట్ చేస్తారు. సంజన గారు పెద్దగా గీలేకపోతారు, దానికి డైరెక్ట్గా చెప్పేస్తుంది చూసుకో సీ హియర్ అన్నట్టుగా చెప్పేది, చూసుకోమంటుంది. చూసేసుకుంటారు, అదేం తప్పేం కాదు, తప్పదు. మిగతా వాళ్ళు బాగా వేస్తున్నారు కాబట్టి గీసేస్తారు, చూసేస్తారు. పోయారు. చూసి ఇక్కడ ఏం జరుగుతుందండి ఈ పర్టికులర్ రౌండ్లో మీరు గమనిస్తే, తనుజ లోపలికి వెళ్తున్న కళ్యాణం వీళ్ళందరినీ పిలిచిదు. తనుజని ఎపిసోడ్ చూడండి, సీ హియర్ అని చెప్పగానే మళ్ళీ వెనక్కి వచ్చి చూసిపోతారు. అందరూ వచ్చి చూసిపోతారు, కళ్యాణ్ కూడా వచ్చి చూసిపోతారు. కళ్యాణ్ కంటే ముందు ఫ్లోరా గారు లోపలికి వెళ్ళిపోతారు, డోర్ దిగానే టప్పని వెళ్ళి పట్టుకొని వచ్చేస్తారు. ఒకసారి ఆ వస్తువు పట్టుకున్న తర్వాత ఇంకో వస్తువు పట్టుకున్నట్లే. అక్కడ కూడా కొంత లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళగానే 100 వస్తువులు ఎంత లక్ ఫ్యాక్టరు టాలెంట్ కూడా కొంచెం వెళ్ళగానే ఫాస్ట్గా నీకు ఆ వస్తువు టప్పు కనపడలే. 5 మంది వెళ్ళినప్పుడు 5 మంది ఊడు కనపడుతుంది తెచ్చుకుంటారు. సింగిల్ వస్తువు అక్కడ పోటీ లేదు, లాక్కుని లేదు, ఏం లేదు, టప్పని కనపడింది తీసుకొచ్చారు, అయిపోయింది. ఇక్కడ కూడా బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఏమని బ్లేమ్ చేస్తావు? ఆవిడ గీసింది చూశారు, పోయేటప్పుడు లోపల పోగానే ఒకరికి దొరికింది. అది ఒక్క వస్తువే కదా, అన్ని వస్తువుల్లో దొరికింది, తీసుకొచ్చారు, అయిపోయింది. ఇక్కడ కొంచెం తప్పడచ్చు, మేబీ ఏమన్నా ఫాస్ట్గా వెళ్ళి తేవచ్చులే, ఇంకేమన్నా వచ్చినాయి. కానీ ఆవిడ ఫ్లోరా గారు ఇతనికంటే ముందు వెళ్ళింది, ఇతను వెళ్ళే లోపల వచ్చి తెచ్చేసింది. ఇంకా దానికి ఏం చేయాలి? ఈ పర్టికులర్ టాస్క్లో అన్నీ అట్టజారు. ఈ రౌండ్లో కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్, కొంచెం ఫాస్ట్గా వెళ్ళి తెచ్చేయచ్చు, కొంచెం చూసి అబ్జర్వ్ చేసుకొని తెచ్చేయచ్చు అని అనుకోవచ్చు. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 2 ఫ్లోరా గారు గెలిచేశారు. నెక్స్ట్ రౌండ్ ఈయనలో ఫస్ట్ రౌండ్లోనే కిరీటం గీస్తాడు సుమన్ శెట్టి అన్న, సంబంధం లేనిది, అది గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైం మాట్లాడతా. నెక్స్ట్ కిరీటాలు పెట్టారు, హైలైట్. లోపలికి వెళ్ళడమే ఫిక్స్ అయిపోయారు డెమాన్ పవన్, తనుజ. అబ్బాయి ఇవన్నీ అయ్యే పనుల్లాగా లేవే, పైగా ఫిజికల్గాను మెంటల్గాను అనేసి అనిపించింది వాళ్ళకి. శ్రీజ ముగ్గురు పోతే, ఎందుకంటే కిరీటాలతో బాగా కిరీటాలు ఎక్కువ పెట్టేశారు. అదే మన సుమన్ శెట్టి, డెమాన్ అండ్ తనుజ ముగ్గురు వెళ్ళేసరికి మొత్తం కిరీటాలు ఉన్నాయి, రెడ్ కార్పెట్ మీద కిరీటాలు ఉన్నాయి. ఏ కిరీటం తెస్తారు? ఒక్కొక్కరు తెస్తారు చూడండి అనేసి డెమాన్ నవ్వుకుంటూ పోతారు. ఈ పర్టికులర్ రౌండ్లో ఎవరిని తప్పట్టడం లేదు, ఎందుకంటే అక్కడ అన్ని కిరీటాలు ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళే డిస్కస్ చేసుకుంటూ వస్తారు, ఒక్కొక్కరు తెస్తారు, మనం ఏం చేయలేమని. వెళ్ళారు, రాశారు, గీశారు, కరెక్ట్గా గీసింది చూసేసి వెళ్ళారు. పర్ఫెక్ట్గా కళ్యాణ్ కూడా అదే పట్టుకున్నాడు. శ్రీజ పట్టుకునే లోపల కళ్యాణ్ పట్టుకున్నాడు. ఆల్మోస్ట్ శ్రీజ కళ్యాణ్ ఒకేసారి కాదు, కళ్యాణ్ ముందు పట్టుకున్నట్టు అనిపించింది నాకు, టప్పని పట్టుకున్నాడు. కానీ శ్రీజ పట్టుకున్నట్టే నేను ముందు పట్టుకున్నా వదిలేశాడు. అదే రైట్ అయింది. ఇక్కడ కళ్యాణ్ ఏం బ్లేమ్ చేస్తాం? పట్టుకున్నాడు, ఆవిడే పట్టుకున్నది ఇచ్చేశాడు, అది రైట్ అయింది. మిగతా అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి, ఏదో పట్టుకోవచ్చు ఇంకేదో ఒకటని, దాన్ని తప్పట్లేము, ఎందుకంటే డిఫరెంట్ ఉన్నాయి, అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 4 బిగ్ బాస్ శ్రీజ వాళ్ళు గెలిచారు, ఫుల్ హ్యాపీ. ఆయన చేసింది దారుణంగా ఉంది, అసలు సంబంధం లేకుండా వేసాడు. నార్మల్గా సుమన్ మీరు అచ్చం అలాగే గీశారనగానే అందరూ నవ్వుకుంటారు. సుమన్ అని భలే ఇన్నోసెంట్, ముసి నవ్వులు, బోసి నవ్వులు తాతను నవ్వినట్టు భలే క్యూట్గా నవ్వుతున్నారు, గుడ్ అనిపించింది. తర్వాత వచ్చేసరికి టెలిఫోన్స్ పెట్టారు, టెలిఫోన్స్ కూడా రకరకాల టెలిఫోన్స్ పెట్టారు. ఆ టెలిఫోన్స్కి ఫస్ట్ వెళ్ళి ఒక ఫోన్ పట్టుకున్నాడు, ఎవరు? కళ్యాణ్ ఒక ఫోన్ పట్టుకున్నాడు. ఎందుకంటే లాస్ట్ రౌండ్స్కి వచ్చేసరికి ఆవేశంగా వెళ్ళాలి, ఆ ఫోన్లన్నీ ఒకేలా ఉన్నాయి కూడా, ఆవేశంగా చూసి ఇంకా లాస్ట్ రౌండ్ అయిపోయాయి, చూడాలి, వెంటనే వెళ్ళిపోవాలంటే ఆ ఫోన్ గీసే లోపల సగం ఫోన్ లోపల వెళ్ళారు. 2 ఉన్నాయి, ఇతను ఒకటి పట్టుకున్నాడు. ఆ తర్వాత సరికి రీతు చౌదరి ఒకటి పట్టుకున్నది, అయిపోయింది. రీతు చౌదరి పట్టుకున్నది రైట్ అయింది. ఇంక ఏం చేస్తారాడా?
ఈ పర్టికులర్ రౌండ్స్ అన్నీ అలాగే అయ్యాయి. క్లియర్గా యాజ్ ఇట్ ఈస్ గీలేరు. అక్కడ సైజులు డిఫరెన్స్ ఉన్నాయి, అవి డిఫరెన్స్ ఉన్నాయి. ఆ గీసిన వాటిలో గీసినట్టుగా. ఎందుకంటే డిఫరెన్స్ ఉన్నాయి ఎక్కడంటే తెలుసా, వీళ్ళు వెళ్తున్నారా అక్కడ చాలా ఉంటాయా, ఆ రెడ్ కార్పెట్ మీద ఉన్నదే చూసి వచ్చి వీళ్ళకి నచ్చింది గీస్తారా, అవతలేదో ఉండే చూసి ఆటికి డిఫరెన్స్ ఉన్నట్టుగా చూసి డిఫరెన్స్ గీయగలిగితే కొంచెం యాజ్ ఇట్ ఈజ్ దీంట్లో ఉన్నది ఏదైనా స్పెషల్ ఈజీగా అనుకోవచ్చు. వాళ్ళు దట్టు ఫాస్ట్ కావాలనేసరికి వాళ్ళు గీసే మధ్యలోనే వెళ్ళిపోతున్నారు అందరూ. కొంత లక్ ఫ్యాక్టర్ ఉంది, క్లియర్ లక్ ఫ్యాక్టర్ ఉంది. ఇంక మనం ఏం చేయలేము దానికి. దాంట్లో ఈ టాస్క్లో నేను కళ్యాణ్ని కానీ అవతల వాళ్ళు బీభత్సంగా ఆడారని వాళ్ళని అప్రిషియేట్ చేయాలని కానీ కళ్యాణ్ బీభత్సంగా ఏంట్రా ఈ ఆట అని అన్నాటికి లేదు. వేరే వాళ్ళంటే మీ ఇష్టం. నాకైతే నాకు పర్టికులర్గా ఈ టాస్క్లో ఎవరిని బ్లేమ్ చేసేటట్టు అంటే టాస్క్ కాదు అది. కొంత లక్ ఫ్యాక్టర్ బేస్ అయి ఉంటుంది అది. నెక్స్ట్ సరికి బిగ్ బాస్ తనుజ కళ్యాణ్కి 0 అనగానే తనుజ హట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోతే కళ్యాణ్ బయటకు వెళ్ళి సారీ అనేది డెమాన్ పవన్ రీతు మంచిగా హక్ చేసుకుంటా ఉంటే సంజన గారు వచ్చి వీడు ఛాన్స్ మే డాన్స్ రా వీడు ఛాన్స్ వస్తే హక్ చేసుకుంటారు అన్నట్టుకుంటే హక్ చేసుకొని హ్యాపీగా నవ్వుకుంటా ఉంటే కానీ అన్నట్టుగా ఇమానుయల్ పక్క వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నీకు కూడా ఇస్తే హక్ అన్నట్టు సంజన పోతే నాకు వెళ్ళయింది అనేసి కామెడీకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ నేను నా 100% ఇచ్చి అన్ని దెబ్బలు తగిలినా కూడా ఆడుతున్నా కదరా, లక్ ఫేవర్ చేయట్లేదు అంతే అనేసి బాధపడతా ఉంది కూర్చొని. ఈవిడైతే బొమ్మలకు బాగా గీశారండి, దీనికి ఇంక మనం ఏం చేయలేం. ఆవిడ బొమ్మలు బాగా గీసినా అక్కడ తను గెస్ చేసిన ఒక కిరీటం ఆవిడ వేరే వాళ్ళు తీసుకున్నారు పట్టుకున్నది. ఆ ఫోన్ ఉంటే ఒకటి ఫోన్ గీలా సపరేట్గా. నేను చెప్పేది మీకు కరెక్ట్గా చెప్పండి. వాళ్ళు గీసే లోపల ఇద్దరు వెళ్ళారు, ఎవడు ఫుల్గా చూడలా. ఈవిడ చూడలేదు, రీతు చూడలే, ఆవిడ చూడలే. లక్కీగా ఇతను ఒకటి పట్టుకుంటే ఆవిడ పట్టుకుంది రైట్ అయింది అంతే. మనం ఏం చేయలేము. దానికి తనుజ మాట అంటే కళ్యాణ్ భుజం రుద్దుకుంటా ఉన్నాడు. ఏది ఇంజక్షన్లు వేస్తారు చూసినా, ముడ్డుకి ఇంజక్షన్ వేస్తారు చూసిన డాక్టరు పిల్లకాయలకి. చిన్నప్పుడు నాకు కూడా ముడ్డుకి వేసేది. ఆ ముడ్డుకి ఇంజక్షన్ వేయగానే ఇట్టా సమ్మగా రుద్దుతారు చూసారా, ఇంజక్షన్ వేసి నొప్పి దగ్గరదాకా రుద్ది ఇంకా ప్లాస్టర్ వేస్తారు చూసారా, ఆ రుద్దుడయ్యా మనోడిది. అసలు అవసరమే లేదు ఆ రుద్దుడితో పాటు ఆవిడ ఏదో మాట్లాడుతుంటే ఓదార్పు అంటే ఏం కాదులే అని నార్మల్ కూడా చెప్పొచ్చు. చేతులు ముడుచుకొని ఇలా తీసి బొగ్గ మీద వేసి దోమను చంపినట్టుగా తీసి ఇట్ట తిప్పి మెడకాయలు వంచి అంత ఓదార్పు అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. క్లియర్గా ఆవిడ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుందని చిన్న పిల్లడికి అర్థమవుతుంది. ఇలా చేయిస్తేనే అది కాదు ఆగు అనేసి చెప్తుంది. ఒక అమ్మాయి డిస్కంఫర్ట్ ఈజీ కనుక్కోవచ్చు. పాయింట్స్ వేరే పాయింట్స్లోకి వెళ్ళిపోతారు, సడన్గా టాపిక్ చేంజ్ చేస్తారు, సడన్గా జరుగుతారు, ఇలా వెనక్కి అంటారు. ఇవన్నీ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే సిగ్నల్స్. ఇలా అన్నప్పుడు ఆగు అనేసి అన్నదంటే ఇంక అయిపోయింది. తర్వాత కూడా భుజం రుద్దుతాడు, తర్వాత బాత్రూంలో పోయి అంటాడు. అవసరం అండి. ఆవిడ కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి ప్రతిసారి చెబితే బాగోదనేది చెప్పలేకపోతుంది. ఇది మానుకోకపోతే కళ్యాణ్ ఫుల్గా నెగిటివ్ దీనివల్లే అవుతాడు. ఎంత ఆట అన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదు మీరే కామెంట్ చేయాలి. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ మిస్టేక్ ఉంది. ఆ తర్వాత తనుజ ఒరే నువ్వు వెళ్ళు ఇరిటేషన్ తెప్పించుకో ఇందుకన్నదని తెలిసి సారీ నేను గెలిపించుకుంటా అది అంటే అందుకంటే కూడా రుద్దేదానికి అనేది కోపం వస్తుంది నచ్చకపోతే. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ సుమన్ శెట్టితో కామెడీ చాలా బాగుంది. సుమన్ శెట్టి ప్రభంజనం అనేసి డాక్టర్ సఫీ గారి లాగా కామెడీ చేసింది. సూపర్, టూ గుడ్. అందరూ ఎంటర్టైన్ అయ్యారు, హిలేరియస్ ఉంది, బాగా అనిపించింది. వెరీ ఇన్నోసెంట్ సుమన్ అన్న. ఎంత పోసిన వాళ్ళు తాతలాగా నవ్వుతున్నాడు, ఫుల్గా నవ్వుకుంటున్నారు. అందరూ నవ్వుతుంటే ఆయన కూడా జోవియల్గా తీసుకొని నవ్వుతున్న విధానం ఆయన చూస్తే క్యూట్ కనిపిస్తుంది. దాని మీద ఒక రీల్ వేసుకొని దీనికి ఎమోషనల్ మ్యూజిక్ ఏ బాగుండు మావా, ఏదైనా మంచి ఎనర్జెటిక్ మ్యూజిక్ వేయండి. సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ ఎమోషనల్ మ్యూజిక్ అవద్దు. నెక్స్ట్ శాక్ టాస్క్లో ఇది మెయిన్ టాస్క్. దీని గురించి క్లియర్గా చెప్తాను, ఇందాక చెప్పినట్టుగానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాస్క్లో బిగ్ బాస్ నేను చెప్పినప్పుడు సంచాలకులు తమ కోరుకున్న జంటకి యాడ్ చేయాలి. ఒక్కొక్కసారి చెప్తాను, దాని తగ్గట్టు యాడ్ చేయండి. బిగ్ బాస్ ఎల్బో బెండ్ చేయకూడదు అండ్ లైన్ కూడా దాటకూడదు. వెనక ఒక లైన్ ఉంటుంది, దాన్ని కూడా దాటకూడదు. ఇలా పట్టుకోవాలి ఆ శాఖలది. ఎల్బో బెండ్ చేస్తే అవుట్, క్లియర్గా చెప్పేశాడు. నెక్స్ట్ వచ్చరికి రాము ఇమాన్యుయల్ సంచాలకులు. బిగ్ బాస్ అందరికీ ఒక్కొక్క శాఖ ఏమన్నారు, అందరికీ ఒక్కొక్కటి వేశారు. అందరికీ ఒక్కొక్కటి వేసి డెమాన్ వాళ్ళకి పెట్టారు. సో ఒక సెకండ్, అందరికీ ఒక్కొక్క శాఖ కదా. సంచాలకులు స్కోర్స్ వైజ్ పెట్టాలి అనుకున్నారు. ఫస్ట్ అందరికీ ఒకటి వేసారు, అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ ఒక్కరికి మాత్రం ఒక శాఖ అంటే వీళ్ళు కొంచెం సేఫ్గా మనకి ఎందుకు తలకాయ ఇప్పుడే ఆ స్కోర్లు ఉండే చూసారా వాళ్ళకి వేయాలంట. యాక్చువల్గా అది రివర్స్లో వేస్తుంటే బాగుంటుంది. ఎందుకంటే స్కోర్స్ వేసుకున్న వాళ్ళకి ఏంటి టాప్లో ఉంటే వీళ్ళకైనా మైనస్ జరగాల, ప్లస్ జరగాలి. కానీ సరే స్టిల్ వాళ్ళు ఏదో ఒకటి ఒక ప్లాన్లో ఉన్నారు, వాళ్ళకి వేశారు.
వాళ్ళకేసి ఫస్ట్ డెమాన్ వాళ్ళకి వేస్తారు, ఎందుకంటే టాప్లో ఉన్నారని. ఓకే, జస్టిఫైయింగ్గానే ఉంది, ఒక రూల్ పెట్టుకున్నారు కాబట్టి. తర్వాత డెమాన్ వాళ్ళకి అప్పుడు 2 అయ్యాయి, 2 అయ్యాయి డెమాన్ వాళ్ళకి. ఆల్రెడీ సుమనన్న శ్రీజ వాళ్ళు అల్లాడిపోతున్నారు పాపం. వాళ్ళకున్న కటౌట్కి ఆయన కొంచెం హైట్ తక్కువ, ఈవిడ హైట్ తక్కువ, అండ్ ఈవిడ సన్నంగా ఉంటారు, ఆయన లావుగుంటారు. కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు అవుతుంది, కిందకి పైకి అవుతుంది. ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఒక్క శాఖతో కాదు, ఆల్రెడీ ఆ థ్రెడ్ ఓన్లీ పట్టుకున్నా కూడా గ్రేటే. వాళ్ళకున్న కటౌట్కి ప్రతి కటౌట్ ఒకే రకంగా ఫిజికల్ టాస్క్ కాలేదు. సో వాళ్ళు గుడ్. ఇంకంతే, వాళ్ళకి అల్లాడిపోతున్నారు ఆల్రెడీ అప్పటికే. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ ఇమ్మన్నారు. హైయెస్ట్ స్కోర్ కాబట్టి దివ్య వాళ్ళకి వేస్తున్నారు వాళ్ళు. సరే దివ్య వాళ్ళకి వేద్దామని దివ్య వాళ్ళు సెకండ్ హైయెస్ట్ వేశారు. బిగ్ బాస్ మళ్ళీ ఒకరికి ఒక శాఖ అన్నాడు. ఏమంటే డెమాన్ వాళ్ళకి పెట్టారు, అయిపోయింది. ఆల్రెడీ సుమనన్న శ్రీజ. నెక్స్ట్ సంజన గారికి ఫ్లోరా గారికి పెట్టారు స్కోర్స్ వైజ్ అని. సంజన గారి ఫ్లోరా వరకు, దివ్య గారి తర్వాత సంజన ఫ్లోరా వరకు వేస్తున్నారు. అప్పుడు సంజన గారు మేము చిన్న ఆడపిల్లలం రా, ఏంట్రా అది ఇది అని ఆవిడ అడగలో తప్పేది పాపం. వాళ్ళ పరిస్థితి అట్టుంది, ఊరికే అడిగారు. కానీ అది కన్సిడర్ చేయకుండా ఏమైనా లేస్తాడు. వేసిన తర్వాత బిగ్ బాస్ ఒకరికి 2 ఇంకొకరికి 1. మీరు గమనిస్తే ఒకరికి 2 ఇంకొకరికి 1, ఒకరికి 2 ఇంకొకరికి 1 గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ కూడా కళ్యాణ్ వాళ్ళ దగ్గర 2 పడాలి, ఎక్స్ట్రా పడాలని ఫిక్స్ అయిపోయాడు. కావాలని ఒకరికొకటి 2 ఇంకొకరు 2 అంటే ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఉన్న సీక్వెన్స్ ఉంది చూసారా, ఆ స్కోర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్లో వచ్చినప్పుడు అక్కడ నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళకు 2 వేయాల్సి వస్తుంది, తప్పదు. వీళ్ళకి 1 వేశారు, శ్రీజ వాళ్ళకి 1 వేయగానే వాళ్ళు పడిపోయింది, అయిపోయింది. కళ్యాణ్కి 2 వేయాల్సిన సిచ్యువేషన్లో 2 చెప్పాడు బిగ్ బాస్. 2 వేశారంటే కళ్యాణ్ వాళ్ళకి ఫస్ట్ 3 వెయిట్ పడింది కళ్యాణ్ వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ టాస్క్లో అందరికంటే ఎక్కువ వెయిట్ ఇప్పుడు ప్రజెంట్లో వాళ్ళు క్యారీ చేస్తున్నారు. ఇద్దరు నీట్గా క్యారీ చేస్తున్నారు. తనూజ గారు ఆ మాత్రం క్యారీ చేస్తారు, నేను ఎక్స్పెక్ట్ చేయాలి. 2 గుడ్ చెప్తాను. తర్వాత సుమన్ అన్న టీం అవుట్ అయిపోయారు. శ్రీజ ఇట్స్ ఓకే అన్న, బాగా ఆడేవన్నా అని నీట్గా చెప్పింది, బాగా అనిపించింది. తర్వాత ప్రజెంట్ ఎక్కువ ఉన్నది కళ్యాణ్ వాళ్ళ టీంకి 3. తర్వాత భరణి గారి హ్యాండ్ బెండ్ అయిందని అవుట్ చేశారు. తనూజ గారు గుడ్, కళ్యాణ్ కూడా గుడ్, అదే రాసుకున్నారు, బాగా పట్టుకున్నారు. నెక్స్ట్ 2 జంటలకు ఒక్కొక్క శాఖ ఏమంటే అక్కడ ఉన్నది 2. ఫ్లోరా గారు బెండ్ అయిపోయిన ఆవిడ ఒప్పుకొని అవుట్ అయిపోయారు, గుడ్. తర్వాత కళ్యాణ్ వాళ్ళు డెమాన్ వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. సో ఇప్పుడు చిరొకటి వేయాలి. ఇప్పుడు ఏమైంది, కళ్యాణ్కి 4 అయినాయి, డెమాన్కి 3 అయినాయి. అందరికంటే హైయెస్ట్ వెయిట్ మోస్తున్నది అక్కడ కళ్యాణ్ వాళ్ళ టీం, డెమాన్ వాళ్ళు 3 మోస్తున్నారు. ఆ టైంలో కళ్యాణ్ స్లోగా వెనక్కి వెళ్తామా అని అడుగుతున్నారు. ఆ టైంకి మీరు గమనిస్తే సంజన గారు కూడా సజెస్ట్ చేస్తున్నారు వెనక్కి వెళ్ళే పని తెలియని. సరే సంజన గారు చెప్పడం వల్ల వెళ్ళడానికి ట్రై చేశారు. అప్పుడు వెళ్ళేటప్పుడు క్లియర్గా తనూజ గారు ఇప్పటివరకు 2 గుడ్ ఆడారు, నెక్స్ట్ లెవెల్. ఇతను ఫిజికల్ స్ట్రెంత్కి ఆవిడ స్ట్రెంత్కి డిఫరెన్స్ ఉంది, ఆవిడ కూడా ఈక్వల్గా బాగా ఆడారు. వెనక్కి వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్తా ఇలా కొంచెం పైకి అన్నారు. కొంచెం పైకి అనేసరికి తెలియకుండా స్లోగా పై వదలాల్సింది కొంచెం ఫాస్ట్గా వెళ్ళేసరికి అది కొంచెం కింద పడిపోయింది. అది కాక లాస్ట్ వచ్చేసరికి పైన పెట్టేసరికి ఆ పైన ఉండేది క్లియర్ పడిపోయింది. పక్కన కూడా పెట్టచ్చు, కానీ పైన పెట్టేశారు రాము వాళ్ళు, వీళ్ళు కూడా ఏం చెప్పాలా, అది పడిపోయింది. పడిపోయేటప్పుడు కళ్యాణ్ ఏం చేశారంటే క్లియర్ చూడండి, ఆ కళ్యాణ్కి బ్యాలెన్స్ చేసే అంత గ్యాప్ కూడా లేదు అక్కడ. క్లియర్గా తను పడిపోతున్న టైంలో ఓకే అన్నాడు, ఆ లోపల పడిపోయింది. ఓకే అని చూసే లోపల పడిపోయింది. అంత గ్యాప్ ఇతను బ్యాలెన్స్ చేసి అది హోల్డ్ చేసి అంత గ్యాపే లేదు. ఆవిడ నిజంగా బాగా ఆడింది, వణుకుతుంటే పట్టుకున్నది, ఇదంతా 2 గుడ్ అండి. దాంట్లో అప్రిషియేట్ చేస్తే రాల్సిందే. కానీ ఇద్దరు భాగస్వాములు కలిసి ఆడుతున్నప్పుడు క్లియర్గా ఆవిడ వైపు నుంచి ఆవిడ ఎక్కువ పైకి లేపడం వల్లే కింద పడింది అది. ఎందుకంటే ఈవిడ పైకి లేపితే అవి కిందకు వస్తాయి. ఆ టాస్క్ గురించి మధ్యాహ్నం ప్రోమోలు కూడా ఎక్స్ప్లెనేషన్. ఆ టాస్క్ ఏం లేదు, థ్రెడ్లు ఇలా ఉంటాయి. ఈ థ్రెడ్ కిందకు వచ్చిందంటే ఒక పక్క పైకి లేస్తుంది, ఈ థ్రెడ్ కిందకు వస్తే ఈ పక్క పైకి లేస్తుంది, ఈ పైకి లేస్తే రెండు పక్కల కిందకి లేస్తుంది, ఈ పక్క వేస్తుంది. అంటే ఎవరి దగ్గర మూమెంట్ ఉంటుందో వాళ్ళ దగ్గర మూమెంట్ అక్కడ పనిచేస్తుంది ఆ సైడే. కాబట్టి మిస్టేక్ ఎవరిదని క్లియర్ కనపడదు. ఇక్కడ ఈ సైడ్ కింద కొంగింది తనుజ గారిదే మిస్టేక్. ఈవిడేమంటారంటే ఆ సైడ్ కళ్యాణ్ వెంటనే బ్యాలెన్స్ చేసే టైం ఇవ్వాలిగా. అతను బ్యాలెన్స్ చేద్దాం, ఓకే అని బ్యాలెన్స్ చేసే లెవెల్ పడిపోయింది. ఎందుకంటే చూడండి, ఓకే అని కింద చూస్తే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయకపోతున్నప్పుడు పడిపోయింది. ఆవిడ ఫ్లోలో అది చూసుకొని కింద పడేదాన్ని ఈవిడికి తెలుసు ఎంత కింద దించుతున్నామని. ఈవిడే చూసుకోవాలి ముందు. ఈవిడ చూసుకోకుండా కింద పడిన తర్వాత ఓకే పడిందంటే ఎట్లా? ఈవిడ సైడే బ్యాలెన్స్. ఈవిడ సైడ్ ఇప్పుడు బ్యాలెన్స్ ఎలా చేయాలా? ఈవిడ పైకి వెళ్ళేది ఆగితే అతను బ్యాలెన్స్ చేయగలరు. కానీ 2 ఒకేసారి బ్యాలెన్స్ ఎట్లా అవుతుంది? ఎట్టనగానే ఆయన బ్యాలెన్స్ చేస్తే అది ఇంకా కింద పడుతుంది ఊగి. ఆవిడ ఒక రేంజ్లో పోవాలా, ఇంకో నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు బ్యాలెన్స్ చేస్తారు. ఆవిడ బ్యాలెన్స్ చేసేటప్పుడు కింద పడింది. మిస్టేక్ క్లియర్గా తనుజ గారితే ఉంది, లేదా కళ్యాణ్ అసలు లేదు. కళ్యాణ్ బ్యాలెన్స్ చేయాలని ఆయన మీద బ్లేమ్ వేసింది. బ్యాలెన్స్ చేయడానికి నువ్వు గ్యాప్ ఇస్తే కదా, నువ్వు బ్యాలెన్స్ చేసే లోపల కింద పడితే ఎక్కడ బ్యాలెన్స్ చేస్తాడు?
దాంతోపాటుగా ఎవరిది తప్పైనా కానివ్వండి, ఈ బ్యాలెన్స్ గేమ్లో 4 శాఖలు పట్టుకొని ఇద్దరు ఆడుతున్నప్పుడు ఒకరి మీద ఒకరు బ్లేమ్ వేసుకునేది ఏంటి? అది ఇసిరేసిపోవడం ఏంటి? నువ్వు ఆడినంతే ఆడుతున్నాడు, నువ్వు యాజ్ ఎ ఫిజికల్గా ఫిట్ కాకపోయినా నువ్వు బాగా ఆడినప్పటికి కూడా అలా ఇసిరేసిపోయేంత ఓవర్ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. వెళ్ళిన తర్వాత ఆవిడ మిస్టేక్ ఆవిడే అలా అర్థం చేసుకుంటుంది తెలుసా. అక్కడ మాటల్లో ఆవిడ అర్థమవుతుంది ఏమైంది అసలు ఏంటి అనేసి కళ్యాణ్ బై అడిగితే ఏం చెప్పింది చూడండి. తనుజ ఏమైందంటే, నా సైడ్ పడింది అంటే నువ్వు, ఆవిడకే క్లారిటీ లేదు, నా సైడ్ పడింది అంటే నువ్వు పైకి అనేసావంట. అతనిది చెయ్యి కథలో, అతను ఇలాగే ఉన్నాడు, స్లైట్ డిఫరెన్స్ అంతే, లైట్ డిఫరెన్స్. ఆవిడదే చెయ్యి పైకి అనేసరికి అసలు కామెడీ ఏంటంటే ఆవిడ క్లారిటీ లేదు టాస్క్. అక్కడ మీరు వెళ్ళి చూడండి ఎపిసోడ్. నా సైడ్ పడింది అంటే ఆవిడ అన్నమాట, నా సైడ్ పడింది అంటే నువ్వు పైకి ఎత్తేసావంట. తను పైకి ఎత్తే ఆ సైడ్ పైకి లేదు, తను పైకి ఎత్తే ఇతని సైడ్ కింద పడుద్ది, ఆవిడ సైడ్ పైకి లేస్తుంది. కానీ ఆవిడ సైడ్ కిందకి లేసి కింద కనింది. అప్పుడు అతను పైకి ఎత్తే ఎందుకు వస్తుంది ఛాన్స్? మీకు అర్థమైంది చెప్పింది. ఆ టాస్క్ ఎలా అంటే ఇతను పైకి అంటే ఇతని సైడ్ కింద దిగి ఆవిడ సైడ్ పైకి లేస్తుంది. కానీ ఆవిడేమంటుంది, నువ్వు పైకి ఎత్తావు, అది నా సైడ్ కింద పడిందంట. అసలు ఆవిడ సైడ్కి ఇతని సైడ్కి సంబంధం ఉండదండి. ఆ పుల్లి ఇతని వైపే పనిచేస్తుంది, ఆవిడ సైడ్ ఎఫెక్ట్కి పనిచేయదు. ఎవరి పుల్లి వాళ్ళ సైడే పనిచేస్తుంది. అది ఆవిడ సైడ్ కింద దిగాలన్నా పైకి దిగాలన్నా ఆవిడే చూసుకోవాలి. ఆవిడ సైడ్ కిందకి దిగి నువ్వు పైకి అనేసరికి పడింది అనేసి అని వెంటనే ఇంకో మాట అంటారు. తనుజ నా సైడ్ నుంచి పడింది నాకు చెప్పటానికి రాకు, నా సైడ్ నుంచి పడింది కాబట్టి నువ్వుదే మైనస్, నాకు చెప్పడానికి రాకు అసలు అంటే, కళ్యాణ్ నువ్వు దించడం వల్ల లూజ్ అయిందిరా అంటే, తనుజ ఇటురా అని చూపిస్తారా, ఎవరి సైడ్ పడింది నాకు చెప్పడానికి వస్తున్నావు అని పోయి చూపించడానికి ట్రై చేస్తే, తనుజ నీకు కిందకి వెళ్తుంటే నా ముఖం మీద కాదు ఫోకస్ చేయాల్సింది నువ్వు, ఏదన్నా అంటే ఎమోషనల్ అవుతాను అనేసి అంటారు, షివరింగ్ అవుతున్నా ఆడుతున్నాను. ఇవన్నీ అనవసరమే మాట్లాడండి. ఆవిడ క్లియర్గా పనిచేశారు. ఆవిడ బాగా ఆడినప్పటికీ ఆవిడ మిస్టేక్ ఉంది. వెనక్కి వెళ్ళేటప్పుడు చూసుకోకుండా ఆవిడ ఎక్కువ పైకి ఎత్తేసరికి అది కింద పడిపోయింది. అవతల బ్యాలెన్స్ చేసే టైం కూడా ఇవ్వలేదు. ఇది మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు లేదు. మళ్ళీ ఎపిసోడ్ చూడండి. ఆవిడకి ఏం క్లారిటీ ఉందంటే అతని వల్ల పడిందని ఆవిడ బ్లేమ్ చేస్తుంది. ఆవిడే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అతని వల్ల పడడానికి ఛాన్స్ లేదు. తర్వాత అర్థమైంది కూడా. తర్వాత నువ్వు నా ముఖం సైజ్ చూస్తున్నావు అందుకని పడిందంటే అవన్నీ పాయింట్స్ కాదు. 4 శాఖలు ఇద్దరు బాగా మోసారు. కానీ లాస్ట్లో బ్లేమ్ గేమ్ ఆడటం నాకు నచ్చలేదు తనుజ గారి నుంచి. మళ్ళీ వదిలేసి వెళ్ళడం, ఆ చెక్క అతనికి తగిలేతడికి ఫోర్స్కి వదిలేసి వెళ్ళడం, ఆ తర్వాత వచ్చి మాట్లాడడం, అసలు గ్యాప్ ఎక్కడిచ్చింది అక్కడ పడ్డానికి. సరే లాస్ట్గా ఆ పర్టికులర్ టాస్క్లో 4 శాఖలు మోసేటప్పుడు ఎవరొకరు వాళ్ళు పడితే ఇంకా బ్లేమ్ వేసుకుంటారా? నేను బాగా ఆడానని చెప్పుకోవడానికి బ్లేమ్ వేసుకున్నట్టు అనిపిస్తుంది. నాకు అస్సలు నచ్చలేదు. బాగా ఆడారు, స్టిల్ లాస్ట్లో పడిపోయిన తర్వాత బ్లేమ్ వేసింది ఏంటి? పడిపోయింది ఆవిడ వల్ల, ఆవిడ చేతుల్లో వల్ల ఆవిడ వల్లే పడింది అక్కడ. నెక్స్ట్ దానికి చాలామంది అనొచ్చు అతను బ్యాలెన్స్ చేసే ఛాన్స్ ఇస్తేగా. ఓకే ఛాలెంజ్ చేద్దామని చూసే లోపల ఇంకా కొంచెం దించింది, అది పడిపోయింది, అయిపోయింది. దట్టు ఫైన్లో ఉంది. ఆవిడ దించేటప్పుడు ఆవిడ వైపు దిగుతుంది నేను అర్థం చేసుకుని ఆవిడ ఎంత దింపాలో అంతే దింపాలి. మీరు వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత బాత్రూంలో కళ్యాణ్ వెళ్ళి విని సారీ తనుజ ఒకసారి వదిలేసి దానికి వదిలేసి అనేసి మళ్ళీ ఓదార్పు స్టార్ట్ చేశాడు. వరస్ట్ అనిపించింది నాకు. తర్వాత తనుజ కళ్యాణ్ నాకు ఫస్ట్ ప్లేస్ కావాలి కళ్యాణ్ సరే నేను ఫస్ట్ ప్లేస్ తెప్పిస్తా, ఓకే వదిలేసాడు, అయిపోయింది. ఇక్కడ ఓదార్పులు ఇవన్నీ నాకు నచ్చల. తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే లాస్ట్లో ఉన్న కళ్యాణ్, తనుజ, శ్రీజ అండ్ సుమన్ శెట్టి గారిలో ఆ టీంలో ఒకరిని ఈ టీంలో ఒకరు వర్స్ట్ ప్లేయర్ ఎవరనేది సెలెక్ట్ చేయమని చెప్పాడు లాస్ట్ ఇద్దరిని. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు హౌస్మేట్ అందరూ టార్గెట్ చేశారా శ్రీజాని, కళ్యాణ్ని అనేది ఇప్పుడు డిస్కస్ చేసి చెప్తాను క్లియర్గా నా ఒపీనియన్. ఇక్కడ ఏం జరిగిందంటే బిగ్ బాస్ దీనికి ముందు ఒకటి చెప్పాలి, మీ అందరికీ చాలా వరకు చెప్పాలి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం, దాని గురించి ఒక క్లారిటీ ఇస్తే ఒక 2-3 మినిట్స్. యాక్చువల్గా దీనికి ముందు ఏం జరిగిందంటే టాస్క్లో టీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ టీమ్ సెలక్షన్లో భాగంగా ఫస్ట్ టీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే దివ్య గారు, డెమాన్, ఆ తర్వాత వచ్చేసరికి రీతు, ఆ తర్వాత వచ్చేసరికి భరణి గారు, వీళ్ళందరూ ఉన్న టైంలో డెమాన్కి వీళ్ళకి చెప్పద్ది, నువ్వు కావాలని శ్రీజాకి కళ్యాణ్కి హెల్ప్ చేద్దామని ఏం ఉండదు, వాళ్ళకి అసలు ఏం ఉండదు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలని చూడొద్దు, మీకే బొక్క అన్నట్టుగా సపోర్ట్ చేయొద్దు శ్రీజాకి అనే సెన్స్లో క్లియర్గా చెప్తారు, వాళ్ళు చేయమని కూడా చెప్తారు. సో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దాంతోపాటు ఇమానుయల్ వెళ్ళేసి రీతుతో కూడా శ్రీజాని వాళ్ళని తీసేసేయాలి, శ్రీజాని తీసేస్తారనేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఎపిసోడ్లో ఉన్నాయి, అదే లైవ్లో ఉన్నాయి. దాంతోపాటుగా ఈ శ్రీజ అండ్ కళ్యాణ్ కూడా ఒక కన్నింగ్ ప్లాన్ లాంటిది చేశారు. ఇది కన్నింగ్ ప్లాన్ అని చాలామంది చాలా రకాల సోషల్ మీడియాలో వైరల్ చేసి నన్ను ట్యాగ్ చేస్తారు. దాని మీద ఒక సపరేట్ వీడియో చేశారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కన్నింగ్ ప్లాన్. అది ఏంటంటే లైవ్ విడతల వారీగా చూస్తే వర్కౌట్ అవ్వదు. అన్సీన్ కూడా చూడండి. ఈరోజు అన్సీన్ కూడా చూసిన తర్వాత నేను వీడియో చేస్తాను. అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ వీళ్ళు ఏమనుకుంటారంటే శ్రీజ కళ్యాణ్ ఉందాం అనుకుంటారు. కానీ ఆ టాస్క్ బిగ్ బాస్ చెప్పింది అర్థం కాక ముందు సెలెక్ట్ చేసుకోండి, మీ బెనిఫిట్స్ చూసుకోండి అన్నట్టు, కానీ ఏం పెడతాడు ఎలా పెడతాడని చెప్పాల. కాబట్టి మేబీ మనలో మనకి టాస్క్ పెడతాడేమో,
లేదా మనలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందేమో, మనలో ఒకరు సేఫ్ అన్సేఫ్ అయ్యేది ఉందేమో అన్నట్టుగా డిస్కస్ చేసుకుంటారు. కానీ తర్వాత ఆ డిస్కస్ చేసుకున్నది మళ్ళీ అక్కడి నుంచి పోద్ది. జస్ట్ పాయింట్ ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని డిస్కస్ చేసుకుని తర్వాత దాని నుంచి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మనకేం అర్థమవుతుంది తెలుసా? ఫస్ట్ ఏం డిస్కషన్ జరుగుతుంది, వచ్చారు అని చెప్పడానికి రీజన్ చెప్తానండి. అన్సీన్ చూస్తే ఇంకా క్లారిటీ వచ్చింది. దాని నుంచి బయటకు వచ్చారంటే వాళ్ళు ఏం చేస్తారంటే తనుజతో డిస్కస్ చేస్తారు. తనుజ నువ్వు ఉండు, నేను సుమన్ శెట్టి గారు ఉంటానని మాట్లాడుకుంటారు. ఇంకా డిస్కషన్ ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? బాత్రూంలోకి రీతును డెమాన్ పిలిచి వాళ్ళు ఒక మాట చెప్తారు. ఈ డిస్కషన్ అన్సీన్లో ఉంది. అన్సీన్ చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. వీళ్ళు నిజంగానే అవతల ప్లేయర్ని వీక్ వాళ్ళని పెట్టుకుంటేనే ఆడతాము, వీక్ వాళ్ళని అయితే ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనేసి ప్లాన్ నిజంగా లాస్ట్ దాకా ఉంటే వాళ్ళు బాత్రూంలో డెమాన్ పవన్తో రీతుతో మాట్లాడరు. డెమాన్ పవన్ రీతుతో ఏం మాట్లాడతారు తెలుసా? కళ్యాణ్, రే డెమాన్, నేను రీతు ఆడుతాం రా, నువ్వు శ్రీజ ఆడినట్టు. మరి ఆ ప్లాన్ వేసుకుంటే వాళ్ళు బలవంతులతో ఆడుతున్నారు. ఇద్దరు బలవంతులతో ఎట్లా ఆడుతున్నారు? ఆడాలని ఎందుకు ప్లాన్ చేసుకున్నారు? ఏమి లేదు. వాళ్ళకి కావాల్సింది లాస్ట్కి ఏం డిసైడ్ అవుతున్నారు. ఫస్ట్లో అజంప్షన్స్ అన్నీ వేసుకుంటారు, ఓవర్గా థింక్ చేస్తారు. లాస్ట్కి ఏం ప్లాన్ చేసుకుంటారంటే మనం వేరే వాళ్ళతో టీమప్ అవ్వాలి. మన ఇద్దరు టీం అయితే ఎక్కువ టార్గెట్ చేస్తారు కాబట్టి మనం వేరే వాళ్ళతో టీమప్ అయితే, డెమాన్తో నేను టీమప్ అయితే రీతు కూడా సపోర్ట్ చేస్తాం. మనకి రీతుతో నువ్వు అన్నప్పుడు నువ్వు డెమాన్ కూడా సపోర్ట్ చేస్తారంటే బలవంతులు మనం వేసుకుంటే మనకి సపోర్ట్ కూడా ఉంటుంది వాళ్ళ వైపు నుంచి. అండ్ రీతు ఉన్నప్పుడు భరణి గారు అటాక్ చేయరు, డెమాన్ ఉన్నప్పుడు ఇంకొకరు అటాక్ చేయరు. అట్లా మనకి సేఫ్ సైడ్లో ఉంటామనే ప్లాన్ వేసుకుంటే డెమాన్ అట్లా వద్దులే అంటాడు. ఒప్పుకోరు రీతు డెమాన్. అందుకని లాస్ట్కి ఏం చేస్తారంటే సుమన్ శెట్టి గారితో యాడ్ అవుతారు. ఇక్కడ తనుజ గారితో యాడ్ అయ్యి తనుజ గారితో యాడ్ అవడానికి రీజన్ తనుజ గారికి భరణి గారు చేరు. అండ్ తనుజ గారికి ఋతు చౌదరికి క్లోజ్ ఫ్రెండ్షిప్ కాబట్టి వాళ్ళు చేయరనే ప్లాన్తో మనకి ఎక్స్ట్రా టార్గెట్ లేకుండా ఉంటుంది. ఇలాంటి ఆటలు వస్తాయని ప్లాన్ చేస్తారు. ఈవెన్ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేస్తుందని టార్గెట్ లేకుండా ఉండడానికి అనేసి ప్లాన్లో సుమన్ శెట్టిని లైవ్లో పంపించి అందరిని అడిగానా నాతో టీం అయిపోయానని చెప్పొద్దు, ప్రామిస్ తీసుకున్నా, ఫస్ట్ మాకు సపోర్ట్ చేయాలి, నాకు సపోర్ట్ చేయాలని చెప్పు అంటే సుమన్ శెట్టి సపోర్ట్ చేయాలని అడుగున్నాను. ఇన్ని ప్లాన్ చేసుకుంటారండి. వెనక కన్నింగ్ ప్లాను, వీళ్ళు ఏదో ఎవరినో ఎలిమినేట్ చేయాలి, ఎవరినో సేఫ్ చేయాలి, ఎవరినో అన్సేఫ్ చేయాలనే ప్లాన్ జస్ట్ నార్మల్గా ఫస్ట్ డిస్కషన్ వచ్చింది. కానీ తర్వాత డిస్కషన్లో అది వేరేదండి. అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి డెమాన్తో కూడా ఆడడానికి రెడీ అవుతారు. చాలా జరిగింది. అన్సీన్లో కూడా ఉంది. అన్సీన్ గురించి నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఇది ప్లానే కాదు, ఇది అయిపోయింది. ఇప్పుడు పాయింట్, ఈ రెండు పాయింట్లు బేర్ చేసుకొని నిజంగా టార్గెట్ చేశారా లేదనేది పాయింట్లో కొద్దాం. ఇప్పుడు బిగ్ బాస్ చెప్పగానే ఏం చెప్పారంటే డెమాన్ ఫస్ట్ వచ్చాడు. సుమన్ అన్న శ్రీజాలలో శ్రీజ బాగా చేసింది. గుర్తుపెట్టుకోండి, శ్రీజాకి డెమాన్ పవన్ ఎన్ని సపోర్ట్ చేస్తాడో లాస్ట్లో మాట్లాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్. శ్రీజాకి సపోర్ట్ చేస్తూ డెమాన్ మన సుమన్ శెట్టి గారు వీక్ హోస్ట్ అన్నట్టు చెప్పారు. రీతు వచ్చి వాళ్ళిద్దరు నిలబడి రీతు కళ్యాణ్ రిలేటెడ్గా కళ్యాణ్ అండ్ తనుజాల్లో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు, కళ్యాణ్ పర్ఫార్మెన్స్ వీక్ అని ఫీల్ అయ్యాం. సో కళ్యాణ్ పర్ఫార్మెన్స్ వీక్ అని ఫీల్ అయ్యారు కదా, ఆ ఫీల్ అయిన దాన్ని నేనేమంటానంటే ఇక్కడ మనం చూడాల్సిన విధానం చూడండి. కళ్యాణ్ 2 ఫిజికల్ టాస్క్ ఆడాడు. ఇది ఒకటి శాండ్ టాస్క్, ఒకటి శాక్ టాస్క్. ఆ 2 ఫిజికల్ టాస్క్లో కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. బాగాలేదని చెప్పగలమా? బాగానే ఉంది. బాగానే ఉన్నా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే తనుజ గారు రీతు చౌదరికి ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్కే సపోర్ట్ చేయాలా. అక్కడ డెమాను శ్రీజ ఫ్రెండే సపోర్ట్ చేసుకోవాలా. ఆ ఫ్రెండ్షిప్లో పోయింది. అంతేగాని ఇక్కడ టార్గెట్ అనే యాంగిల్ లేదు, ఫ్రెండ్షిప్లోనే పోయింది. ఇతను ఫ్రెండ్షిప్ చూసే అక్కడ సుమన్ శెట్టి గారు శ్రీజ గారికి ఇచ్చాడు. శ్రీజ బాగానే ఆడింది, ఇక్కడ కళ్యాణ్ కూడా బాగానే ఆడాడు అని చెప్పకుండా తెలియకుండానే తనుజ గారు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే శాక్ గేమ్ ఆడింది. శాండ్ గేమ్లో ఆవిడ చేయాల్సిన పోర్షన్ ఆవిడ చేసింది, డ్రాయింగ్ గేమ్లో ఆవిడ చేయాల్సింది ఆవిడ చేశారు. ఇక తనుజ గారు అసలు ఆడలేదని చెప్పడానికి లేదు, టైట్గానే ఉంది. టైట్గా ఉన్నప్పుడు కళ్యాణ్ది తనుజ గారిది టైట్గా ఉన్నప్పుడు అక్కడ వచ్చిన ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ ఆవిడ క్యాస్ట్ దాన్ని టార్గెట్లా ఫీల్ అవ్వడానికి లేదు. జెన్యూన్గా చెప్తున్నా, టార్గెట్లా ఫీల్ అవ్వడానికి లేదు, పాయింట్ ఉంది. నెక్స్ట్ వచ్చరికి దట్టు కళ్యాణ్ ఆ శాండ్ గేమ్లో పుట్టినప్పుడు కొన్ని ఫౌల్స్ కూడా చేశాడు. దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటే తనుజ గారు ఫ్రెండ్ అయి ఉండి బట్టి రీతు చౌదరి ఇవ్వడంలో అసలు తప్పలేదు. అది పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరిది మిస్టేక్స్ ఉన్నాయో కూడా చెప్తా. తర్వాత ఫ్లోరా గారు షెట్టి అన్నయ్య వీక్ అన్నయ్య నువ్వు అన్నయ్య అని చెప్పేసి యూ ట్రైడ్ యువర్ బెస్ట్ అనే కానీ వీక్ అనేసి ఇచ్చారు. సంజన గారు తనుజ గారికి కళ్యాణ్కి ఇస్తూ ఆవిడ సేమ్ నేను ఏదైతే చెప్పానో 5% డిఫరెన్స్ అయ్యి అంతే, ఇద్దరు బాగానే ఆడారు, తప్పదు 5% డిఫరెన్స్లో కళ్యాణ్ అన్నారు. ఎందుకంటే సేమ్ నేను చెప్పిన పాయింట్లో ఉన్నాయి, నేను చెప్పిన పాయింట్లోనే ఆవిడ కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే శాక్ గేమ్లో ఆవిడ ఫిజికల్లీ ఫిట్ కాకపోయినా ఇతనితో పాటు 4 బ్యాగులు క్యారీ కూడా చేసింది కదా. సింపుల్ అండి, ఈక్వల్గానే ఆడారు. ఇప్పుడు శారీ గేమ్లో నా ఉద్దేశంలో అక్కడ ఈవిడ ఫౌల్ చేశాడండి, ఇతను ఫౌల్ చేశాడు. శాండ్ గేమ్లో ఫౌల్ చేయబట్టే మధ్యలో అవుట్ ఆఫ్ ది టాస్క్ చేశాడు ఎమాన్యుల్, అది ఫౌల్ నిజంగానే చేశాడు, దెర్ ఇస్ నో డౌట్. ఇక్కడ కూడా ఈవిడే మిస్టేక్ అనుకుందాం, నేను చెప్పినట్టుగానే తనుజ గారిది. ఒక గేమ్లో ఈవిడ మిస్టేక్, ఒక గేమ్లో ఆయన మిస్టేక్, ఒక గేమ్లో కళ్యాణ్ కదా మిస్టేక్. ఎందుకంటే ఈవిడ నీట్గా డ్రాయింగ్ గీశారు కాబట్టి దాంట్లో కళ్యాణ్ కంటే తనుజ గారికి ఇవ్వడంలో తప్పే లేదు. సంజన గారు దెర్ ఇస్ నో డౌట్, దెర్ ఇస్ నో టార్గెట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అయిపోయిన తర్వాత దివ్య కళ్యాణ్ అండ్ తనుజాలలో కళ్యాణ్ ఉన్న 2లో
వర్స్ట్ ప్లేయర్ డ్రాయింగ్ లాస్ట్లో బాగా గీసింది. ఇది డ్రాయింగ్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, స్టిల్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. బాగా గీసింది కానీ తనుజానే స్టాండ్ టాస్క్లో కూడా పట్టుకోలేకపోయావు. తనుజ ఈ స్టాండ్ టాస్క్లో తనుజ గారిది రాంగ్ నా దృష్టిలో. స్టిల్ వీళ్ళు చూసిన పర్సెప్షన్లో వీళ్ళు చెప్పారు కళ్యాణ్దే రాంగు, కళ్యాణ్ పట్టుకోలేకపోయాడు ఎందుకంటే ఫిజికలీ ఫిట్ కదా పట్టుకోలేకపోయాడు అనేది వాళ్ళ ప్లాన్. ఈ టాస్క్ కూడా లాస్ట్కి నీ సైడ్ నుంచే పడింది, అది రాంగ్. ఇతని సైడ్ నుంచి పడలేదు, తనుజ గారి సైడ్ నుంచి పడింది. ఈ పర్సెప్షన్ ఒకటే, దివ్య గారిది ఒకటే నేను ఒప్పుకోను. దివ్య గారిది ఎందుకు ఒప్పుకోనంటే దివ్య గారికి కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే దివ్య గారిది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భరణి గారు ఉన్నారు, భరణి గారు ఉంటే తనుజ గారికి ఇవ్వనిస్తాడా? ఈ పర్టికులర్దే నాకు నచ్చలేదు, ఎందుకంటే ఆ రీజన్స్ నచ్చలేదు. ఎందుకు నాకు ఆ డ్రాయింగ్ ఇది కన్సిడర్ చేయాలని లేదు, ఎందుకంటే డ్రాయింగ్ ఇది లక్ ఉంది, 1000% లక్ ఉంది. కొంచెం కూడా టాలెంట్ యూజ్ చేయడానికి లేదు. అక్కడ గీసింది పోయి తెచ్చుకొని 4-5 ఉన్నాయి, ఏది తెచ్చుకుంటారో ఏంటో ఇవిడికి అర్థం కావట్లేదు. అండ్ భరణి గారు ఉన్నప్పుడు తనుజ గారికి ఏమనిస్తారా? ఆ రకంగా చూస్తే ఇది కొంచెం అన్ఫేర్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా తర్వాత దివ్య గారు శ్రీజ గారికి చెప్పిన పాయింట్లో నాకు అస్సలు నచ్చలేదు. శ్రీజ గారిని దివ్య గారు మాత్రం టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది, అది మాత్రం అనిపించింది. అది ఎందుకో క్లియర్గా చెప్తాను, పాయింట్స్ మీరు యాక్సెప్ట్ చేసి తీరుతారు. ఫస్ట్ శ్రీజ అండ్ సుమన్ అన్న 100% ఇస్తున్నారు. శ్రీజ వేసిన స్ట్రాటజీ వలన అందరి గేమ్ కూడా బెలూన్ టాస్క్లో తన స్ట్రాటజీ వల్ల పోయింది. తన స్ట్రాటజీ వల్ల సుమన్ గారు కూడా 100% ఇవ్వలేకపోయారు అనేది వరస్ట్ రీజన్ అండి. ఎందుకంటే సుమన్ శెట్టి గారికి క్లియర్గా డ్రాయింగ్ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో వెళ్ళి రెడ్ కార్పెట్ మీద ఉన్నది గీయకుండా ఏదంటే అది గీశారని దివ్య గారు పక్క నుండి చూడలేదా? వాళ్ళే కదా ఫస్ట్ రౌండ్లో గెలిచారు. క్లియర్గా ఏదో ఒకటి కిరీటం గీశాడు, అస్సలు గేమే అర్థం కాదు. దాంట్లో శ్రీజ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసింది? 100% ఇవ్వలేదు. ఆయన వీళ్ళు గెలిచిన గేమ్లో కూడా ఫస్ట్ రౌండ్లో ఇష్టమైన గీశాడు, 2 సార్లు కిరీటాలకు గీశాడు. ఏదో ఫ్లూక్లో గీస్తే శ్రీజ కాబట్టి తీసుకొని వచ్చింది. అప్పుడు శ్రీజ కళ్ళ ముందే బాగా లేదా? ఇసుక టాస్క్లో సుమన్ శెట్టి గారు పట్టుకుంటే ఆవిడ వేయడానికి వచ్చింది, అది శ్రీజ బాగా అన్నట్టు కాదా? శాక్ టాస్క్లో ఇద్దరు సమానంగా ఆడారు, ఈవెన్ శాక్ టాస్క్లో సుమన్ శెట్టి గారి వల్లే పోయింది. అప్పుడు శ్రీజ కూడా వెళ్ళి ఏం కాదలన్నా అనింది. మరి శ్రీజాకి ఇవ్వకుండా బాగా ఆడినవని సుమన్ శెట్టి గారికి ఎట్లా ఇస్తారు? క్లియర్గా కళ్ళ ముందు చూసి ఆయన టాస్కే అర్థం కాకుండా గీసినప్పుడు అది ఖచ్చితంగా అన్ఫేరు. ఇక్కడ పెట్టిన పాయింట్ కూడా గలీజుగా ఎందుకు? క్లియర్గా కౌంటర్ చేయడంలో హ్యూజ్ సక్సెస్ అయిపోయింది శ్రీజ. ఎందుకంటే ఆవిడ అనింది నీ స్ట్రాటజీల వల్ల మిగతా వాళ్ళ గేమ్ పోయింది అనేది వర్స్ట్ పాయింట్. ఎందుకంటే శ్రీజ క్లియర్గా నేను నా మనసులో ఉన్న పాయింట్ ఇది, ఏరా అంతా మిగతా వాళ్ళందరూ డంబా అని. ఈవిడ స్ట్రాటజీ చేస్తే అవతల వాళ్ళందరూ ఫాలో అవుతున్నాడు, అవతల వాళ్ళ మీద బ్లేమ్ వేయడం ఏంటని. కానీ దానికి ఈవిడే కౌంటర్ ఇచ్చింది శ్రీజ. ఏమైనా కౌంటర్ ఇచ్చింది? ఇది లాస్ట్లో మాట్లాడదా, ఇది అయిపోయింది. తర్వాత కౌంటర్లు ఇచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఇమాన్యుల్ తర్వాత రాముని కూడా చెప్పమంటే ఇమాన్యుల్ వచ్చి శ్రీజ నుంచి 100% రాలేదు అనిపించింది అనేసి చెప్పాడు. శ్రీజ నుంచి 100% రాలేదని ఎందుకు చెప్తారంటే శ్రీజ రిలేటెడ్గా మనోడికి ప్లాన్ ఉంది, దివ్య రిలేటెడ్గా ముందే డిస్కస్ చేస్తాడు. అదే రీతుతో కూడా శ్రీజాని అందరూ తీసేస్తారు, అమ్మాయి అంటే ఊడికి నచ్చదని. కాబట్టి అతను అలాగపోయాడు. శ్రీజాకి ఇతను చెప్పాల్సిన మాట కాదు, ఎందుకంటే ఇతను కూడా సంచాలక గురించి చూశాడు, ఇతను కూడా బ్లేమ్ చేశాడు. ఆర్ట్ టాస్క్లో డాక్టర్ సఫీలాగా ఒకటి ప్రపంచం అన్నప్పుడు ఎగతాళిగానే మాట్లాడాడు కదా. ఇన్నిసార్లు కిరీటాలు వేస్తే లాస్ట్కి అది సెట్ అయింది అన్నట్టుగా మాట్లాడినాడు. ఎలా కన్సిడర్ చేస్తాడు? 100% ఎక్కడిస్తుంది? అమ్మాయి బాడీ అంతా శాక్ టాస్క్లో 100% అంటే ఏం చేయాలి? 3-4 వేసుకొని కళ్యాణ్లాగా పట్టుకోగలుగుతారా? ఈ ఇసుక టాస్క్లో వీళ్ళందరూ టాప్లోకి వస్తారా? ఎలా పట్టుకుంటుంది? ఆట గమనించాలి కదా. ఖచ్చితంగా సుమన్ శెట్టి గారి కంటే శ్రీజ బెటర్ అక్కడ క్లియర్ కనపడిపోతుంది. ఈవెన్ సంచాలకులుగా ఉన్నోడు ఈజీగా గమనిస్తాడు. ఓన్లీ పాయింట్ ఏంటంటే మనోడు ఇమాన్యుల్ అలా ఇవ్వడం నాకు ఎందుకు నచ్చలే అంటే, అందరికీ నచ్చపోయినా నువ్వు నచ్చుతావు, నువ్వు సూపర్ రద్దం అది ఇదని అప్రిషియేట్ చేసినోడు ఎక్కడ నిలబట్ల. ఈవిడి క్యాప్టెన్సీలో నిలబడింది, ఈవిడి క్యాప్టెన్సీ సపోర్ట్ చేసి గెలిపించింది, ఇవన్నీ చేసినా కూడా ఇతను ఏం నిలబట్ల. ఇది నాకు టార్గెట్గా అనిపించింది. శ్రీజ రిలేటెడ్గా అనిపించింది కానీ కళ్యాణ్ రిలేటెడ్గా నాకేం అనిపించలే. కళ్యాణ్ రిలేటెడ్గా మిస్టేక్స్ ఉన్నాయి, తనుజ గారు కూడా బాగా ఆడారు కాబట్టి నాకు అది టార్గెట్ ఇది అనిపించింది. ఎందుకంటే రీజన్ కరెక్ట్గా లేవు. నెక్స్ట్ వచ్చేసరికి రాము కళ్యాణ్కి చెప్పి, బ్రో నువ్వు బాగానే ట్రై చేసావు బ్రో, కానీ తనుజ కంటే అడుగు వెనక్కి ఉన్నావు, కొంచెం వెనక్కి ఉన్నావు అని నా ఫీలింగ్. ఎందుకంటే అది కట్అవుట్లు చూస్తారు, కట్అవుట్ కూడా బేరీ చేసుకొని చూస్తే ఉంది అనే దానికి రీజనబుల్ ఉంది, కొంచెం దగ్గరగా ఉంది. మరీ దారుణంగా ఆడాడని కూడా చెప్పాలంటే, ఎందుకంటే ఇతనే వెళ్ళి సారీ చెప్తున్నాడు, ఇతనే తప్పని ఒప్పుకుంటున్నప్పుడు ఇంక దానికి ఏం పాయింటే లేదు, ఇతనికి ఇవ్వచ్చు, తప్పే లేదు. ఎందుకంటే ఆ కట్అవుట్ని చూసి కూడా ఒక్కోసారి మనకేంటంటే ఇంకా ఆడాలి బ్రో ఇంతేనా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది, దాన్ని తప్పడానికి లేదు. ఇక టార్గెట్ హౌస్ అంతా వర్సెస్ కళ్యాణ్ ఏమీ లేదు, ఇల్లు ఎస్పరాను. నెక్స్ట్ సరికి శ్రీజ దివ్యతో మాట్లాడడం కౌంటర్ స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ ఏమన్నాడంటే సూపర్ అవకాశం ఇచ్చాడండి, ఇది సూపర్, నెక్స్ట్ వాళ్ళు పుంజుకుంటే హైలైట్ అవుతారు, మీకు వరస్ట్ అని ఇప్పుడే తెలిసింది, కానీ మీ టీం కూడా మీ వల్ల ప్రాబ్లమ్స్లో ఉంది, మీరు ఆడి ప్రూవ్ చేసుకొని ముందుకు రావాలి అని బూస్ట్ ఇచ్చాడు. అంటే రేపు ఆడితే ఎలివేషన్ భయంకరం వస్తుంది, వరస్ట్ అన్నారు వాళ్ళే సూపర్ అనే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ శ్రీజ దివ్యతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఏమనంటే స్ట్రాటజీ వల్ల అన్నావు కదా, ఎక్సలెంట్ పాయింట్లు పెట్టిందండి దివ్య. ఆ పాయింట్లు మాట్లాడడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు.
ఏమన్నదంటే స్ట్రాటజీస్ అన్నావు కదా, వాళ్ళు మారారు ఏమో, అది నా తప్పు కాదు, వేరే గ్రడ్జ్ పెట్టుకుని నువ్వు చేస్తున్నావు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్ట్రాటజీని అన్నావు కదా, అసలు చెప్పాలంటే ఫస్ట్ నువ్వే బాక్స్లో పెడితే ఏంటి మళ్ళీ తీస్తారా అనేది నువ్వే అడిగావు. అండ్ నాది స్ట్రాటజీ అనుకుని వాళ్ళు మారారు ఏమో, నాది తప్పు కాదు, వేరే గడ్జ్ పెట్టుకొని నువ్వు చేస్తున్నావు. గడ్జ్ ఇన్ ద సెన్స్ కామనర్స్ అగ్ని పరీక్షలు ఏదైనా ఇష్యూ ఉందేమో దాని రిలేటెడ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ దివ్య ఇది నామినేషన్ కాదు, మామూలుగా మాడచ్చు అరుచుకున్నారు. తర్వాత మీరు 2 minutes బయట పట్టుకోవడం మీ స్ట్రాటజీ ఏమో, ఆ బెలూన్ ఊతో కూర్చుండదు అది మీ స్ట్రాటజీ ఏమో అన్నారు. తర్వాత బయట రీతు డెమాంత్ అంటూ నువ్వు నాకు శ్రీజాకి ఇవ్వకుండా, శ్రీజాకి కాకుండా సుమనన్నకి ఇవ్వాల్సింది, సుమనన్నకి కాకుండా వరస్ట్ శ్రీజాకి ఇవ్వాల్సిందని ఆవిడ అంటున్నారు. నేను అది ఒప్పుకోను. ఖచ్చితంగా శ్రీజ కంటే సుమనన్నే అక్కడ వర్స్ట్ పర్ఫార్మర్. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ మళ్ళీ వెళ్ళింది దివ్య దగ్గరికి వెళ్ళి, దివ్య ఏమన్నదంటే, దివ్య నువ్వు పర్సనల్ గడ్జ్ పెట్టుకున్నావు అంటే, దివ్య నాకు నువ్వు అంత ఇంపార్టెంట్ కాదు శ్రీజ, నీ మీద గడ్జ్ పెట్టుకునే అంత ఇంపార్టెంట్ కాదమ్మా అనగానే శ్రీజ నువ్వు చెప్పావుగా నా వల్లే, నా స్ట్రాటజీ వల్లే అని, నువ్వే ఊహించుకుంటున్నావు అనగానే శ్రీజ సో నా వల్ల ఓన్గా లేదు, నేను వాళ్ళ మైండ్ మార్చేసా అన్నావు కదా, మరి అంటే నేను మాస్టర్ మైండ్ అని కదా క్లియర్ పాయింట్ పెట్టి, నా వల్లే మారారంటే నేను మాస్టర్ మైండేనా, నీ ఉద్దేశం ఏంటి, నా వల్ల నా స్ట్రాటజీ వల్ల మారారంటావు వాళ్ళందరూ మళ్ళీ అంటే, దివ్య నన్ను మార్చలేదుగా మాస్టర్ మైండ్ అన్నప్పుడు, ఇది నాన్ సింక్ కాంట్రాక్టింగ్ పాయింట్. అందరినీ నీ స్ట్రాటజీ వల్ల ఆటంతా పోయిందంటే ఈవిడిది పోలేదు కదా, ఈవిడిది పోలేదు, నువ్వు మాస్టర్ మైండ్ అంటే ఈవిడిది పోలేదంటే మిగతా వాళ్ళు పోయిందంటే మిగతా వాళ్ళు డమ్మని ఈవిడెట్లా, దివ్య గారు ఆడారుగా బానే, మరి ఈవిడ స్ట్రాటజీ వల్ల మ్యానిపులేట్ అయిందంటే వాళ్ళు కదా డంబు, ఈవిని ఎలా అంటారు అనేది కాంట్రాడిక్టింగ్ అక్కడే బయటపడింది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ సో వాళ్ళందరికీ ఓన్గా లేదు, నేను నా మైండ్ మార్చేస్తా అన్నావు కదా, దివ్య ఏమంటుందంటే తీసుకో శ్రీజ క్రెడిట్, వర్స్ట్ ప్లేయర్ ఇచ్చా గుర్తుపెట్టుకో, క్రెడిట్ తీసుకో శ్రీజ, నీకు నీ టీమ్మేట్కి ఒకళ్ళని టార్గెట్ చేయాలని ముందు నుంచే ఉన్నారు కాబట్టి బెట్ టాస్క్లో కూడా నన్ను లాగారు, ఇది వర్స్ట్ శ్రీజ రిలేటెడ్గా. బెట్ టాస్క్లో ఈవిడ లాగారంటే లాక్ ఏం చేస్తుంది, ఈవిడ కూడా ఆవిడ తోసింది కదా, ఈవిడ తోసినప్పుడు దివ్య కూడా తోస్తుంది, ఇంక తప్పదు. కానీ ఈవిడ పాయింట్ ఏంటంటే అక్కడ భరణి గారు ఆడుతున్నప్పుడు తోసింది అనేది, ఇక్కడ భరణి గారు ఆడేది కదా, ఎవరు తోస్తున్నా కూడా శ్రీజాని ఆవిడ తోసింది, ఎందుకంటే శ్రీజ రిలేటెడ్గా దివ్య రిలేటెడ్గా శ్రీజ కూడా హెల్ప్ చేసింది కాబట్టి ఆ కోపం ఉంటుంది, అది తప్పేం కాదు. తర్వాత వచ్చేసరికి దివ్య బెట్ టాస్క్లో నన్ను లాగింది ముగ్గురు, నువ్వు కూడా లాగావు కాబట్టి లాగా, ఇద్దరు అరుచుకున్నారు. శ్రీజ సేఫ్, సరే దివ్య కీప్ గోయింగ్, ఐ డోంట్ కేర్ అంటే శ్రీజ ఐ కేర్ అన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే శ్రీజ దివ్య గారు నేను చెప్పింది అదే, ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి గారు ఆయనతో పాటు వెళ్ళిందిగా, అది నేను చెప్పేది. లోపలికి వెళ్ళినప్పుడు సుమన్ శెట్టి గారు తెలితే రెడ్ కార్పెట్ మీద కాకుండా వేరే చూసి వచ్చారు సుమన్ శెట్టి గారు, సంజన గారు. అప్పుడు సుమన్ శెట్టి గారు రాంగ్గా గీశారు అనేది చూసి కూడా శ్రీజ అనే పాయింట్ తీసుకొని వచ్చింది, ఒక పాయింట్ కిరీటం కూడా బాగా గీలేదని తెలిసి కూడా బిగ్ బాస్ కూడా సెటర్ వేసి చూసి కూడా ఎలా వరస్ట్ ప్లేయర్ అని శ్రీజకి ఇస్తారు అనేది నాకు వరస్ట్ అనిపించింది. దట్ ఈజ్ టార్గెట్. తర్వాత వచ్చేసరికి అయితే వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయి, వన్ సైడ్గా కొట్టిపారేయాలి. ఎందుకంటే శ్రీజ రాగానే దివ్య బట్టలు కొట్టేసింది, ఆ తర్వాత వచ్చేసరికి ఇమ్యూనిటీ టాస్క్ చూసారా, దివ్యాను నామినేట్ చేసింది, ఆ తర్వాత వచ్చేసరికి శ్రీజ వచ్చేసరికి ఆ బెడ్ టాస్క్లో తోసేసింది, ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఆవిడ ఈ పర్టికులర్ పాయింట్లో ఇష్యూ జరిగింది. అట్లా వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్లు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా ఇంకొక పాయింట్ చూడండి, డెమాన్ రిలేటెడ్గా శ్రీజ మిస్టేక్స్ కూడా చూడండి, శ్రీజ మిస్టేక్స్ ఉన్నాయి డెమాన్ రిలేటెడ్గా, మళ్ళీ రేపు రెక్టిఫై చేసుకుంటుందో లేదో తెలియదు కానీ అతన్ని సెల్ఫ్ ఇష్యూ, అతన్ని అది బయాస్ అన్నట్టుగా నిన్న అన్నది కదా, ఈ రోజు కూడా తను ఆవిడగా బెస్ట్ ప్లేయర్ ఇచ్చాడు, ఇక్కడ కూడా పూజ చేసుకున్నాడు, క్యాప్టెన్ ఉన్నప్పుడు సేవ్ చేశాడు ఇమ్యూనిటీ, నిన్న చికెన్ వచ్చినప్పుడు రీతుకు కాకుండా ఈవిడికే చికెన్ ఇచ్చాడు, దాంతోపాటుగా బెస్ట్ పర్ఫార్మర్ ఈరోజు అతనికే ఇచ్చాడు ఆవిడికే. స్టిల్ ఇంకా కూడా బయాస్డ్ గీయాల్సిన అంటే శ్రీజ గారు వర్స్టే, అది నాకు అనిపించింది. ఈరోజు వీళ్ళిద్దరిని హౌస్ మొత్తం టార్గెట్ చేసినంత సీన్ ఏం లేదు, ఒక్క శ్రీజ రిలేటెడ్గా ముందే వీళ్ళు అనుకున్నారు కాబట్టి శ్రీజ కంటే ఖచ్చితంగా సుమన్ గారి కంటే శ్రీజ బాగా ఆడింది అనేది క్లియర్గా కనపడుతుంది కాబట్టి ఆవిడ విషయంలో రాంగ్, కానీ కళ్యాణ్ విషయంలో టైట్గానే ఉంది. వాళ్ళకి కొంత ఫ్రెండ్షిప్స్ కూడా యాక్సెప్ట్ అయ్యి కొంచెం భరణి గారు ఇవ్వలేరు, ఆ తర్వాత వచ్చేసరికి రాము రిలేటెడ్గా తనుజ గారు కొంచెం క్లోజు, ఇంకా అలా ఇచ్చేసారు, ప్లస్ ఈక్వల్గానే ఉంది. అండ్ సంజన గారు అంటారా, ఆవిడ ఆల్రెడీ సాక్రిఫైస్ చేస్తుంది సంజన గారికి, ఆ సాక్రిఫైస్ చేసిన రివర్స్ ఇచ్చుకోవాలంటే కుదరదు కాబట్టి 5% డిఫరెన్స్ పెట్టించారు, కొంచెం ఈక్వల్గా ఉంది కాబట్టి వాళ్ళకున్న ప్రయారిటీని పట్టించుకున్నారు. దీని టార్గెట్ అనేంత పెద్ద మాటలు వీళ్ళని అనేసి అతను బాధపడేంత, అతను కూడా తప్పులు చేయలేనంతగా యాక్సెప్ట్ చేయలేనంతగా ఏమీ లేదు నాకు అనిపించింది. అది మీకేమనిపిస్తుంది? ఓవరాల్గా ఈ పర్టికులర్ డేలో నాకు డెమాన్ రీతు చౌదరి ఆట అద్భుతం, వాళ్ళిద్దరు కట్అవుట్లు, వాళ్ళిద్దరు ఆడితే గెలియాల్సిందే, టాస్కులు కింగ్ అన్న ఫీలింగ్ క్లియర్గా అనిపించింది. నెక్స్ట్ లెవెల్ వాళ్ళిద్దరు, కానీ ఓటింగ్ పడట్లేదు, ఎవరైనా ఫేవరెట్స్ ఉంటే వాళ్ళకి ఓట్లు వేయాలంటే వేసుకోండి, దే ఆర్ ఇన్ డేంజర్ జోన్. నాకు అనిపించింది చెప్పాను, మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. నేను న్యూట్రల్గా పర్ఫెక్ట్గా అనిపించినట్టు చెప్పేవారని న్యూట్రల్ ఆడియన్స్ కనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు
సబ్స్క్రైబ్ చేయండి స్వామి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో అదిరిపోయే డ్యాన్స్ వేస్తా. వస్తున్నాయి ఫీలింగ్స్ ఆ పాట వేసాను. ఆల్మోస్ట్ ఒక 7-8 lakhs మెంబర్స్ చూస్తారు. చచ్చిపోతున్నారు అందరూ నవ్వుకోలేక. మోస్ట్ క్రింజెస్ట్ వీడియో వేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, వెళ్ళి ఫాలో అయ్యి చూడండి. థ్యాంక్ యూ. లవ్ యూ.